Hi guys. ఎవరో మాట్లాడుతున్నారు? Hello, ma'am. Good evening, ma'am. Hello, ma'am. Good evening. Good evening, Good ma'am. evening. Yes. So let's start our session. Okay, ma'am. So screen కనిపిస్తుందా మీ అందరికి? Yes, ma'am. Okay. Yes, ma'am. Yesterday we spoke about data types, right? Data types. Data types. What are data types? Just give me Which 1 minute. defines the type of value that can be stored into a particular memory location or memory space. Right. Guys, give me 1 minute. I'll be back. Sure, ma'am. Okay. Sorry for the interruption. Okay. Data types అంటే ఏంటి? The type of value that can be stored into a particular memory space. Right. What is the type of value we are going to store? We are going to store in a variable. సో దీన్ని మనం ఏమంటాము అంటే డేటా టైప్ అంటాం. సో ఈ Ma'am, data screen type display అవ్వట్లేదు. కనిపించడం లేదు. ఓకే. నాకు కనిపించడం. అదర్ పర్సన్స్ ఇంకెవరైనా రెస్పాండ్ అవ్వండి. మీకు స్క్రీన్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది స్క్రీన్. ప్రియా, జస్ట్ చెక్ యువర్ కనెక్షన్ మా ఇంటర్నెట్ Yes, కనెక్షన్. ma'am. Yes. ఓకేనా? ఓకే. సో డేటా టైప్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ వాల్యూ విచ్ ఇస్ గోయింగ్ టు బి స్టోర్డ్ ఇన్ అ వేరియబుల్. మనం ఒక వేరియబుల్ లో ఒక వాల్యూని స్టోర్ చేసుకోవాలి అంటే ఆ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ వాల్యూని హోల్డ్ చేస్తుందో కూడా మనం ముందుగానే డిసైడ్ చేయాల్సి ఉంటుంది. లెట్స్ సే ఒక ఏ అనే వేరియబుల్ తీసుకుంటే ఆ ఏ వేరియబుల్ లో మనం ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని హోల్డ్ చేయాలి అని డిసైడ్ చేసేది డేటా టైప్. అండ్ ఈ డేటా టైప్ యొక్క మెయిన్ పర్పస్ అనేది కూడా డిఫరెంట్ ఉంది కదా. ఒక పర్టికులర్ డేటా టైప్ ని మనం మెన్షన్ చేస్తే
So that will define how much amount of memory space has to be occupied by this particular variable. So ఎంత అమౌంట్ ఆఫ్ మెమరీ స్పేస్ ని అలొకేట్ చేయాలి ఆ పర్టికులర్ వేరియబుల్ కి అనేది డిసైడ్ చేసేది కూడా డేటా టైప్. ఈ డేటా టైప్స్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? 3 types types. now. Right, Primitive, 3 types. non-primitive, right. and user defined. Primitive, non-primitive, and user defined. సో ప్రిమిటివ్ డేటా టైప్ కింద మనకి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి? యాక్చువల్లీ ప్రిమిటివ్ డేటా టైప్ లో మనం ఏ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు? సింగిల్ వాల్యూని Int, మాత్రమే మనం float. స్టోర్ చేసుకో Single Right. value. సింగిల్ వాల్యూని మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం. అండ్ ప్రిమిటివ్ డేటా టైప్ కింద మనం మ్యామ్ మీరు మ్యూట్ లో ఉన్నారు. ఏంటి మ్యూట్ అయిపోయింది? లీవ్ ఇట్ అబౌట్ లీవ్ ఇట్. ఓకే, మనకి డేటా టైప్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయేమో? 3 3 టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్, అండ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. సో ప్రిమిటివ్ డేటా టైప్ లో మనం ఎన్ని వాల్యూస్ ని స్టోర్ చేసుకోగలం? ఓన్లీ Integer సింగిల్ type. వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకోగలం. What are the types of data types? What are the categories do we have in primitive? 4 Int, categories. float, boolean. Right, character, integer, floating category, and boolean category, and character category. So ఇలా మనకి 4 categories ఉన్నాయి. సో ఈ 4 categories లో ఫస్ట్ ఇంటీజర్ కేటగిరీలో మనం ఏ టైప్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు? Byte, short, int, and long. Int long. Byte, short, Int and and long. long. So ఈ 4 data types ని యూజ్ చేయొచ్చు. And then floating category, Float and double decimal. now. Float double. float and double. And then character category, Only char. only char. సో మనం char డేటా టైప్ లో వాల్యూస్ ని స్టోర్ చేయాలి అంటే ఒక Within స్పెసిఫిక్ రూల్ ని ఫాలో Single అవ్వాలి. quotation. Right, Single with the quotation. single quotations we have to enclose them. So ఎన్ని క్యారెక్టర్స్ ని మనం స్టోర్ చేసుకోవచ్చు? Only single Single character. character. Single character. మళ్ళీ సింగిల్ క్యారెక్టర్ ని మాత్రమే మనం స్టోర్ చేసుకోవాలి. ఆ సింగిల్ క్యారెక్టర్ అనేది ఎయిదర్ డిజిట్స్ అవ్వచ్చు, Special characters అవ్వచ్చు. స్పెషల్ క్యారెక్టర్స్ ఏవైనా అవ్వచ్చు, బట్ ఏదైనా సింగిల్ క్యారెక్టరే అవ్వాలి. సో ఆ సింగిల్ క్యారెక్టర్స్ ని మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం. అండ్ దెన్ బూలియన్ కేటగిరీ, Boolean. True or false? ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్, ఏదో ఒకటి మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం. ఓ ఇక్కడతో మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ లో మనం ఎన్ని వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు? Multiple values. Multiple values can be Type stored. of homogeneous type. మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ హోమోజీనియస్ టైప్. సో సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ ని మనం మాత్రమే మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ లో స్టోర్ చేసుకుంటాం. సో ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కి ఏమేమి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి? Array and Array and string. string. అరే అండ్ స్ట్రింగ్. నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ కి ఎగ్జాంపుల్ ఏంటి? Class. Class and interface. Right. Class and Class. interface. ఆర్ ఇంటర్ఫేస్. సో ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసి మనం ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ ని క్రియేట్ చేయొచ్చు. రైట్. సో ఇంతటితో మనకి డేటా టైప్స్ అయిపోయాయి. అండ్ ఈ డేటా టైప్స్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాం? మనం వేరియబుల్స్ ని క్రియేట్ చేయాలి అంటే డేటా టైప్స్ ని యూజ్ చేయాలి. అండ్ ఇప్పుడు Yes. వేరియబుల్స్ ని ఎలా డిక్లేర్ చేయాలి ఏంటి అని చెప్పేసి ప్రోగ్రామ్ ఒకసారి చూద్దాం. ఓకేనా? విల్ డిస్కస్ అబౌట్ వేరియబుల్స్. So today our topic is variables. So variable అంటే ఏంటి? Which holds some value. It is a container which is used to store data. Right. It is a type of container also.
which represents one value in the main memory. సో మెయిన్ మెమరీలో మనం ఒక వాల్యూని అసైన్ చేసినప్పుడు దానికంటూ మెమరీ అలొకేట్ అవుతుంది అండ్ ఇట్ షుడ్ బి రిప్రజెంటెడ్ బై వేరియబుల్. సో ఒక వాల్యూని రిప్రజెంట్ చేసేదాన్ని మనం ఏమంటాం? వేరియబుల్. which identifies or recognize a value that is stored in the main memory. దానిని మనం వేరియబుల్ అంటాం. సో ఈ వేరియబుల్ మనకి 2 టర్మినాలజీస్ ఉన్నాయి. మనం ఒక వేరియబుల్ ని కాల్ చేయాలి, మనం పిలవాలి అంటే దానికి ఒక 2 టర్మినాలజీస్ ఉన్నాయి. సో ఈ వేరియబుల్ ని మనం ఐడెంటిఫైయర్ అని కూడా అనొచ్చు అండ్ అలాగే వేరియబుల్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఒకటే దానికి 2 నేమ్స్ ఎందుకు? యాక్చువల్లీ ఇక్కడ కనిపించేది మనం వేరియబుల్ ని ఐడెంటిఫైయర్ అండ్ వేరియబుల్ అని కూడా అనొచ్చు. బట్ there is a lot of difference between these two terms. That is, ఒక వేరియబుల్ అనేది లెట్స్ సే మనం int a equals to 10 అని అసైన్ చేసాం అనుకుందాం. సో ఈ 10 అనే వాల్యూ నాకు మెయిన్ మెమరీలో స్టోర్ అవుతుంది కదా. లెట్స్ సే దిస్ ఇస్ మై మెయిన్ మెమరీ. మై ర్యామ్ అనుకుందాం, ఓకేనా. ఈ ర్యామ్ లో ఏంటంటే జావా కంటూ పర్టికులర్ గా మెమరీ స్పేస్ అనేది అలొకేట్ అయింది. ఈ పర్టికులర్ మెమరీ స్పేస్ లో నాకు ఇంటర్నల్ గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు 2 మెథడ్ ఏరియా టూ మెమరీ ఏరియాస్ అనేవి క్రియేట్ అవుతాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ స్టాక్ అండ్ హీప్. సో ఈ స్టాక్ అండ్ హీప్ లో ఏంటి అంటే నాకు వేరియబుల్ స్టాక్ లో స్టోర్ అవుతుంది అండ్ దాని యొక్క రిప్రజెంటింగ్ వాల్యూ అనేది హీప్ లో స్టోర్ అవుతుంది. Now a is pointing towards 10 value. 10 value ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ వేరియబుల్ a అనే వేరియబుల్ ని చూడండి. సో ఈ a అనే వేరియబుల్ ఓన్లీ సింగిల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుందా? yes. సో ఏదైనా వేరియబుల్ దాని లైఫ్ టైమ్ లో ఓన్లీ సింగిల్ వాల్యూని మాత్రమే రిప్రజెంట్ చేస్తే దానిని మనం ఐడెంటిఫైయర్ అంటాం. The variable which identifies or recognizes only a single value in its lifetime, then it can be called as an identifier. But if the variable which identifies or which recognizes multiple values, when time change కొద్ది దాని యొక్క రిప్రజెంటింగ్ వాల్యూని మార్చుకుంటూ వెళ్తే సో దానిని మనం వేరియబుల్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ కి ఐడెంటిఫైయర్ లో లెట్స్ సే ఏ అనే వేరియబుల్ ఉంది అండ్ ఆ వేరియబుల్ అనేది 10 అనే వాల్యూని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది నా ఎంటైర్ ప్రోగ్రామ్ లో. అది నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను, లెట్స్ సే int b equals to 20. సో 20 అని అసైన్ చేస్తాను. సో నాకు ఇక్కడ మెయిన్ మెమరీలో ఏం జరుగుతుంది? b అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది అండ్ 20 అనే వాల్యూ కూడా అసైన్ అవుతుంది. సో నౌ b is pointing towards 20. నెక్స్ట్ మళ్ళీ నేను b అనే వేరియబుల్ యొక్క వాల్యూ రిప్రజెంటేషన్ వాల్యూని మార్చేస్తా. b ఈక్వల్స్ టు 30 అని అసైన్ చేస్తా. ఇప్పుడు ఏమవుతుంది? 30 అనే వాల్యూ క్రియేట్ అవుతుంది హీప్ లో. బట్ నాకు ఇక్కడ ఏం జరుగుతుంది? a కి పాయింటింగ్ కూడా 30కే అవుతుంది. Now b is pointing towards 30. 30 వాల్యూని పాయింట్ అవుట్ చేస్తుంది. సో నాకు ఇప్పుడు 20ని రిప్రజెంట్ చేస్తుందా? ఎప్పుడైనా మనం ప్రింట్ ఆఫ్ b అంటే నాకు ఏం వాల్యూ ప్రింట్ అవుతుంది? 30 ప్రింట్ అవుతుంది. 30 వాల్యూ ప్రింట్ అవుతుంది ఎవ్రీ టైం. సో ఇక్కడ ఏంటి? రిప్రజెంటేషన్ వాల్యూని మార్చేసింది అది. లైఫ్ టైం అనేది చేంజ్ చేసింది. సో లైఫ్ టైమ్ లో అది నా ప్రోగ్రామ్ లో ఎగ్జిస్ట్ అయిన ప్రతిసారి టైం చేంజ్ అయ్యే కొద్దీ దాని రిప్రజెంటేషన్ వాల్యూని మార్చుకుంటూ వెళ్తే దాన్ని మనం వేరియబుల్ అంటాం. సో whose values, the variable whose values might vary from time to time, hence the name called as variable. సో వేరియబుల్ అనొచ్చు. ఓకేనా? అర్థమైందా ఐడెంటిఫైయర్ అండ్ వేరియబుల్ కి డిఫరెన్స్?
ఎస్ Yes, మ్యామ్. ma'am. లైఫ్ టైంలో ఓన్లీ సింగిల్ వాల్యూని మాత్రమే రిప్రజెంట్ చేస్తే దాన్ని ఐడెంటిఫైయర్ అంటాం. బట్ టైం చేంజ్ అయ్యే కొద్దీ దాన్ని రిప్రజెంటేషన్ వాల్యూని మార్చుకుంటూ వెళ్తే వేరియబుల్ అంటాం. ఓకేనా? బట్ ఈ వేరియబుల్స్ ని ఎలా డిక్లేర్ చేయాలి ఏంటి అని ఒక్కసారి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈస్ వేరియబుల్ డిక్లరేషన్. సో వేరియబుల్ని ఎక్కడ డిక్లేర్ చేయాలి? వేరియబుల్ డిక్లరేషన్ అంటే లెట్స్ సే ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి అంటే ఏ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి అనుకుంటున్నా. సో దీనికంటే ముందు మనం డేటా టైప్ ని మెన్షన్ చేయాలి కదా, ఎంట్ అండ్ ఎన్ విత్ సెమీకాలన్. సో ఇది ఏదైతే పార్ట్ మీకు కనిపిస్తుందో డిక్లరేషన్. ఈ పార్ట్ ని మనం డిక్లరేషన్ అంటాం. ఓన్లీ వేరియబుల్ ని జస్ట్ డిక్లేర్ చేసాం అనే మీనింగ్. బట్ ఈ వేరియబుల్ ని ఇనిషియలైజ్ చేసామో లేదో, మీన్ ఇనిషియలైజేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? A equals to 10. Variable initialization equals to 10. 30. సో Okay. 30 అనే వాల్యూతో ఇనిషియలైజ్ చేసేసాను. సో ఈ పార్ట్ ని మనం ఏమంటాము అంటే Initialization. వేరియబుల్ ఇనిషియలైజేషన్, అండ్ ఈ పార్ట్ ని వేరియబుల్ డిక్లరేషన్ అంటాం. Declaration. సో మనం ఈ టూ ప్రాసెసెస్ ని ఎట్ ఏ టైం చేయొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. Yes. వేరియబుల్ అసైనింగ్ అంటున్నా. Assigning. వేరియబుల్ అసైనింగ్ మీనింగ్ అలా సేమ్ వస్తుంది కదా మ్యామ్. వేరియబుల్ ఇస్ అసైనింగ్ అంటే Initialization వాల్యూని assign. అసైన్ చేస్తున్నాం అని మీనింగ్. అసైనింగ్ కూడా అనొచ్చు, బట్ మీనింగ్ ఎలా ఉంటుందంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అంతే. కరెక్టే, ప్రాబ్లం లేదు, అలా కూడా అనొచ్చు. కాకపోతే మనం యూస్ చేసే టర్మినాలజీస్ లో ఎలా అంటే ఏ ఈజ్ అసైన్డ్ బై 30 వాల్యూ. Okay. 30 అనే వాల్యూతో ఏ అనే వేరియబుల్ ని అసైన్, ఐ మీన్ ఏ అనే వేరియబుల్ లోకి 30 వాల్యూని అసైన్ చేసేసామని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే మ్యామ్. వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ అంటే టోటల్ Int టూ A. స్టెప్స్ ని కాస్త ఒకటే స్టెప్ లో Okay. చేయడం. ఎంత ఏ ఈక్వల్స్ టు 30. ఓకేనా? సో Yes, మనం ma'am. ఏ ప్రాసెస్ నైనా ఫాలో అవచ్చు. ఎదర్ వేరియబుల్ డిక్లరేషన్ ప్రాసెస్ అయినా చేయొచ్చు, అండ్ తర్వాత వేరియబుల్ ఇనిషియలైజ్ చేయొచ్చు. అండ్ ఆ ప్రాసెస్ అంతా ఒకే స్టెప్ లో చేసేయచ్చు బై యూజింగ్ వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. ఈ టూ స్టెప్స్ కలిపి ఒకటే స్టెప్ ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఎలా అయినా వేరియబుల్ ని డిక్లేర్ చేయొచ్చు. ఓకేనా? Yes, ma'am. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయో మనకు తెలియాలి. లైఫ్ టైం అంటే దాని యొక్క స్కోపే కదా మ్యామ్. అంటే ఆ వేరియబుల్ ఎంత వరకు right. టైం. అది డిస్ట్రాక్ట్ అయ్యేంత వరకు దాని లైఫ్ టైం. అంటే Okay. ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేంత వరకు అంటే మేబీ. సో నేను ఇప్పుడు టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ చెప్తాను కదా. టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ లో ఏ వేరియబుల్ టోటల్ ఫుల్ ప్రోగ్రామ్ లో ఉంటుంది, ఏ వేరియబుల్ ఓన్లీ సర్టెన్ లిమిట్ వరకు మాత్రమే ఉంటుందో మనకు అర్థం అవుతుంది. ఓకేనా? సో టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ లో ఏంటి అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయమ్మా. ఈ 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ని ఎలా క్లాసిఫై చేశారు అంటే బేస్డ్ అపాన్ వన్ సినారియో. దట్ ఈస్ ఫస్ట్ ఈస్ వేర్ ద క్రియేటెడ్. మనం ఎక్కడ క్రియేట్ చేసామో బేస్ చేసుకొని ఆ సినారియోని బేస్ చేసుకొని డివైడ్ చేశారు. అండ్ దెన్ హౌ దే వర్ క్రియేటెడ్. సో ఎక్కడ క్రియేట్ చేసాం అండ్ అలాగే ఎలా క్రియేట్ చేసామో బేస్ చేసుకొని ఈ 2 సినారియోస్ ని బేస్ చేసుకొని వేరియబుల్స్ ని డివైడ్ చేశారు. సో ఆ వేరియబుల్స్ ఏంటి అంటే దట్ ఈస్ లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్. రైట్. సో ఈ 2 డివిజన్స్ అనేవి బేస్డ్ అపాన్ వేర్ దే క్రియేటెడ్. ఈ సినారియోని బేస్ చేసుకొని లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్ గా డివైడ్ అయ్యాయి. అండ్ హౌ దే క్రియేటెడ్ అనేది నాకు మళ్ళీ గ్లోబల్ వేరియబుల్స్ అనేవి డివైడ్ అయ్యి ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ మనం లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. అండ్ దెన్ ఇంకొక సినారియో ఉంది కదా, హౌ దే వర్ బిల్డ్.
దాని గురించి చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈస్ లోకల్ వేరియబుల్. సో మనం ఈ లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, లోకల్ గా ఎలా క్రియేట్ చేస్తాం ఏంటి అని చెప్పేసి ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం. లైక్ ఒక నార్మల్ బేసిక్ స్ట్రక్చర్ ని గీస్తాను, అండ్ ఆ స్ట్రక్చర్ లోనే కదా మనం ఎవ్రీ టైమ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ లోనే కదా ప్రాపర్టీస్ ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ లోకల్ ఏరియా ఏంటి, గ్లోబల్ ఏరియా ఏంటి, సో ఈ 2 సినారియోస్ ఎక్స్ప్లెయిన్ మీకు అర్థం కావాలి అంటే నేను ఒక చిన్న బేసిక్ ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం లోకల్ అంటే ఏంటి, గ్లోబల్ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. ఓకేనా? Okay. First, let me write the class. Let's say my class name is sample, and the open brackets, and let's say public static Void main. main string of arguments. And then close the main method and close the class. సో ఇది ఒక బేసిక్ నార్మల్ స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్. సో నేను ఒక చిన్నది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే, తర్వాత మళ్ళీ బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో దిస్ ఇస్ మై క్లాస్, అండ్ క్లాస్ దెన్ ఫాలోడ్ బై యూజర్ డిఫైన్ నేమ్, అండ్ దెన్ ఓపెన్ బ్రాకెట్స్ అండ్ Main method. Main method. అండ్ దెన్ మెయిన్ మెథడ్. సో ఈ మెయిన్ మెథడ్ లో ఏం చేయాలి, మెయిన్ మెథడ్ ఎందుకు మనం క్రియేట్ చేయాలి అంటే ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆర్ జావా ప్రోగ్రామ్. లెట్స్ మనం ఒక లాజిక్ ని ఇంప్లిమెంట్ చేస్తాం అనుకుందాం. లెట్స్ ఒక నంబర్, ఇచ్చిన నంబర్ ఈవెనా కాదా, లేకపోతే ఇచ్చిన నంబర్ ప్రైమా కాదా. సో ఇలాంటివి చెక్ చేయాలి అంటే మన ప్రోగ్రామ్ అనేది ఎక్కడి నుంచో ఒకట్లా స్టార్ట్ అవ్వాలి కదా. Main method నుంచి start. నా ప్రోగ్రామ్ లాంచర్ ఎవరు అంటే Main method. మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్ నుంచి జైటి కంపైలర్ ఇన్వాల్వ్ అవుతుంది కదా వర్క్ Yes. చేసేటప్పుడు స్టార్ట్ చేయడం. సో ఆ స్టార్టింగ్ పాయింట్ ఏంటి అంటే నా మెయిన్ మెథడ్. ఓకేనా? సో నాకు మెయిన్ మెథడ్ లో ఏదైనా స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూడండి, మనం వేరియబుల్స్ ని ఎక్కడ క్రియేట్ చేస్తాం. లెట్స్ మనం ఇప్పుడు లోకల్ వేరియబుల్ ని కదా క్రియేట్ చేయాల్సింది. సో ఈ లోకల్ వేరియబుల్ ని మనం ఎక్కడ క్రియేట్ చేస్తాము అంటే విత్ ఇన్ ద క్లాస్ బ్లాక్స్. లెట్స్ సే దీస్ ఆర్ మై క్లాస్ బ్లాక్స్. ఈ బ్లాక్స్ లోపల అండ్ at the same time other blocks that can be a method block or blocks block or constructor block అండ్ ఇంకేదైనా అదర్ బ్లాక్స్ లోపల మనం క్రియేట్ చేస్తే, వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తే వాటిని మనం లోకల్ వేరియబుల్స్ అంటాం. సో లోకల్ వేరియబుల్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ ఇన్సైడ్ క్లాస్ బ్లాక్స్ ప్లస్ అండ్ అదర్ మెయిన్ మెథడ్ ఆర్ ఇంకేదైనా మనం యూజర్ డిఫైన్ మెథడ్ ని క్రియేట్ చేస్తే ఆ మెథడ్ లోపల మనం వేరియబుల్స్ ని డిక్లేర్ చేసినా సరే వాటిని మనం లోకల్ వేరియబుల్స్ అంటాం. సో ఈ లోకల్ వేరియబుల్ ని క్రియేట్ చేద్దాం. లెట్స్ సే నేను మెయిన్ మెథడ్ లో లోకల్ వేరియబుల్ ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో లెట్స్ సే మై వేరియబుల్ నేమ్ స్ట్రింగ్ అనుకుందాం. Okay. స్ట్రింగ్ s ఈక్వల్స్ టు హలో. హలో అనే వాల్యూని అసైన్ చేసేసాను. సో నాకు ఇప్పుడు స్ట్రింగ్ s అనేది ఏ వేరియబుల్ అవుతుంది, లోకల్ వేరియబుల్ అవుతుంది. Yes, within the main method. రైట్. సో ఇక్కడ గైస్ గమనించండి, మనం వేరియబుల్స్ ని లోకల్ వేరియబుల్స్ ని డిఫైన్ చేయాలి అంటే విత్ ఇన్ ద క్లాస్ బ్లాక్స్ ప్లస్ ఇంకా మెయిన్ మెథడ్ కానివ్వండి. అఫ్ కోర్స్ మెయిన్ మెథడ్ అనేది ఒక ప్రీడిఫైన్ స్ట్రక్చర్, ప్రీడిఫైన్ మెథడ్, అండ్ వీటితో పాటుగా మనం లాజిక్స్ ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మెథడ్స్ ని క్రియేట్ చేస్తాం కదా. సో ఆ మెథడ్స్ లోపలైనా మనం వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తే వాటిని కూడా మనం లోకల్ వేరియబుల్స్ అనే అంటాం. సో వేరియబుల్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ ఇన్సైడ్ క్లాస్ బ్లాక్స్ ప్లస్ అదర్ బ్లాక్స్, ఇంకేమైనా బ్లాక్స్ లోపల మనం క్రియేట్ చేస్తే, లెట్స్ సే నేను ఒక మెథడ్ ని క్రియేట్ చేశాను అనుకుందాం. దిస్ ఇస్ మై లెట్స్ సే మై m1 మెథడ్ అనుకుందాం. సో ఈ m1 మెథడ్ లో ఏంటంటే సంథింగ్ లాజిక్ ని ఇంప్లిమెంట్ చేశాను, అండ్ ఈ లాజిక్ లో కూడా ఈ మెథడ్ లో కూడా నేను ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తాను అనుకున్నాను. సో దిస్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాస్ లోకల్ వేరియబుల్. సో ఇంకేదైనా అదర్ ఈస్ ప్రైమ్ మెథడ్ అని క్రియేట్ చేశాను, ఆ ప్రైమ్ మెథడ్ లో కూడా నేను వేరియబుల్ ని డిక్లేర్ చేస్తే అది లోకల్ వేరియబుల్ అవుతుంది. అండ్
సో ఇక్కడ చూసుకుంటే మనం ఈ లోకల్ వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తున్నాం సరే, బట్ వీటి యొక్క స్కోప్ Access. అనేది ఎంత వరకు ఉంటుంది? Right. So the accessibility of this local variables are accessed only within the method. So within this blocks వరకు మాత్రమే యాక్సెసిబుల్ ఉంటుంది. లెట్స్ సే ఇప్పుడు స్ట్రింగ్ ఎస్ వేరియబుల్ ఉంది కదా, సో ఈ ఎస్ వేరియబుల్ అనేది ఈ బ్లాక్స్ ఓపెన్ చేసిన కాడి నుంచి అండ్ ఎక్కడైతే నాకు మెయిన్ మెథడ్ మళ్ళీ క్లోజింగ్ ఉంటుందో అక్కడ వరకు మాత్రమే యాక్సెసిబుల్ ఉంటుంది. అండ్ అలాగే ఏ అనే వేరియబుల్ కూడా M1 మెథడ్ లోపల డిక్లేర్ చేశాను కాబట్టి M1 మెథడ్ యొక్క బ్లాక్స్ వరకు మాత్రమే యాక్సెసిబుల్ ఉంటుంది నాకు ఇక్కడ. అర్థమవుతుందా? Yes, So the ma'am. accessibility of a local variable only within its local area. సో ఇక్కడ మెయిన్ మెథడ్ ని చూసుకుంటే ఎక్కడైతే బ్లాక్స్ క్లోజ్ అయిపోయాయో, టోటల్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నిటిని క్రియేట్ చేసిన తర్వాత అయిపోతుంది. బ్లాక్ ఆ బ్లాక్ పర్టికులర్ బ్లాక్ ని మనం క్లోజ్ చేసేస్తాం కదా, Yes. అంతవరకు నా వేరియబుల్ అనేది యాక్సెసిబుల్ ఉంటుంది. బట్ ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు యాక్సెస్ ఇట్ అవుట్ ఆఫ్ ఇట్స్ Outside. బ్లాక్, సో అవుట్ ఆఫ్ మెయిన్ మెథడ్ నువ్వు యాక్సెస్ చేయాలి అంటే కుదరదు. దట్ ఈస్ ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్ లైక్ కెనాట్ ఫైండ్ సింబల్. ఎందుకు అంటే ఎస్ అనే వేరియబుల్ ని నేను ఓన్లీ మెయిన్ మెథడ్ వరకు మాత్రమే పరిమితం ఉండాలి అని చెప్పేసి క్రియేట్ చేశాను. అంటే మీనింగ్ నేను మెయిన్ మెథడ్ లో ఒక లాజిక్ ని ఇంప్లిమెంట్ చేస్తాను, ఆ లాజిక్ కోసం నేను ఎస్ అనే వేరియబుల్ ని క్రియేట్ చేశాను కాబట్టి దాని యొక్క స్కోప్ అనేది ఓన్లీ విత్ ఇన్ దిస్ మెథడ్ వరకు మాత్రమే ఉండాలి అని చెప్పేసి డిఫైన్ చేస్తున్నాను ఇక్కడ. మేడం, సో మనం చెప్తున్నాను. ఇప్పుడు మెయిన్ మెథడ్ లా మనం వేరియబుల్ లోకల్ వేరియబుల్ క్రియేట్ చేసాం కదా, వేరే మెథడ్ లో ఇంకో యూజర్ డిఫైన్ మెథడ్ కానీ అందులో యాక్సెసిబిలిటీ ఉండదు. ఏ మెథడ్ లో క్రియేట్ చేస్తామో అదే మెథడ్ లో యాక్సెస్ చేసుకోవాలా? రైట్, అదే మెథడ్ లో మాత్రమే యాక్సెసిబుల్ ఉంటుంది. ఓకే. ఓకేనా? మ్యామ్, Right. ఒకవేళ అదే వేరియబుల్ మళ్ళా అవుట్ సైడ్ మెథడ్ మనం క్రియేట్ చేయగలచ్చా మ్యామ్? అది గ్లోబల్ వేరియబుల్ అవుతుంది ఇప్పుడు. రైట్. సో ఫస్ట్ మనం లోకల్ వేరియబుల్స్ గురించి తెలుసుకుంటే ఆ తర్వాత గ్లోబల్ ఎలా డిక్లేర్ చేయొచ్చు మీరు అడిగారు కదా, Yes, అవి ఎలా yes. డిక్లేర్ చేయాలి అంటే అని చెప్పేసి నేను చెప్తాను. ఓకేనా? Okay, okay. నేను ఇప్పుడు సినారియో చెప్పాను కదా, లెట్స్ సే ఎస్ అనే వేరియబుల్ ఉంది అండ్ ఈ వేరియబుల్ యొక్క ఆపరేషన్ అనేది నేను విత్ ఇన్ ద మెయిన్ మెథడ్ లో మాత్రమే జరగాలి అనుకుంటున్నాను. సంథింగ్ ఒక లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను బై యూజింగ్ దిస్ వేరియబుల్. సో ఈ లాజిక్ అనేది నాకు మెయిన్ మెథడ్ లో మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి దీని యొక్క స్కోప్ అనేది ఓన్లీ విత్ ఇన్ దిస్ మెథడ్ ఉంటే చాలు అని చెప్పేసి క్రియేట్ చేసుకున్నాను. సో ఇలాంటి పర్పసెస్, ఇలాంటి సినారియోస్ ఉన్నప్పుడు మనం లోకల్ వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తాం. అర్థమైందా లోకల్ వేరియబుల్స్ ఎలా ఏంటి అని చెప్పేసి? Yes, ma'am. Yes, ma'am. ఓకే మ్యామ్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే గ్లోబల్ వేరియబుల్స్. సో ఈ గ్లోబల్ వేరియబుల్స్ ని ఎలా డిక్లేర్ చేస్తాము ఏంటి అని నేను చెప్తాను చూడండి. let's say my class name is sample1 open brackets and then main method public static right? Main this is my basic structure of a Java program. సో ఇప్పుడు నేను గ్లోబల్ వేరియబుల్స్ ని డిక్లేర్ చేయాలి. సో ఈ గ్లోబల్ వేరియబుల్స్ ని డిక్లేర్ చేయాలి అంటే I have to declare them within the class blocks. సో క్లాస్ బ్లాక్స్ లోపల మాత్రమే మనం డిక్లేర్ చేయాలి, ఇంకేదైనా అదర్ బ్లాక్స్ లోపల మనం డిక్లేర్ చేయకూడదు. ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్ బ్లాక్స్ లో, అంటే ఫ్రీగా ఉండిపోవాలి అవి. లెట్స్ సే మనం ఒక వేరియబుల్ ని క్రియేట్ చేద్దాం. లెట్స్ సే మనం ఇంట్ ఏ అనే వేరియబుల్ ని క్రియేట్ చేసుకుందాం. int a equals to 10. సో ఇలా అసైన్ చేశాను అనమాట. నౌ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ గ్లోబల్ వేరియబుల్. ఈ గ్లోబల్ వేరియబుల్ యొక్క స్కోప్ ఎంత వరకు ఉంటుంది అంటే విత్ ఇన్ దిస్ క్లాస్ బ్లాక్స్. సో క్లాస్ బ్లాక్స్ క్లోజ్ చేసాం కదా, ఇంతవరకు యాక్సెసిబుల్ ఉంటుంది. నౌ ఇట్ క్యాన్ బి యాక్సెస్డ్ ఎనీవేర్. సో మీరు ఇందాక ఎవరో అడిగారు కదా ఒక అబ్బాయి, సో మీరు చూడండి
సో విత్ ఇన్ ద క్లాస్ బ్లాక్స్ లోపల మనం ఇలా క్రియేట్ చేస్తే వేరియబుల్స్ ని వాటి యొక్క స్కోప్ అనేది విత్ ఇన్ దిస్ క్లాస్ వరకు ఎంత వరకైనా నువ్వు యాక్సెస్ చేయొచ్చు. లెట్స్ సే మనం మెయిన్ మెథడ్ లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు ఈ వేరియబుల్ ని. అండ్ ఇంకేమన్నా యూజర్ డిఫైన్ మెథడ్స్ నేను క్రియేట్ చేసుకున్నా, లెట్స్ సే M1 మెథడ్ అని క్రియేట్ చేసిన ఈ ఏ అనే వేరియబుల్ ని నేను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇలా నాకు గ్లోబల్ వేరియబుల్స్ ని మనం ఎప్పుడు డిక్లేర్ చేస్తాము అంటే ఏదైనా ఒక వాల్యూ అనేది త్రూఅవుట్ ద క్లాస్ నాకు యాక్సెసిబుల్ ఉండాలి, దానితో డిఫరెంట్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయాలి అంటే ఐ విల్ డిక్లేర్ ఇట్ యాస్ గ్లోబల్ వేరియబుల్. ఓకే, లెట్స్ నేను ఇచ్చిన 10 అనే నెంబరే ఈవెనా కాదా అని ఈవెనా కాదా అని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ అలాగే అది ప్రైమా కాదా అని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ అలాగే ఆమ్స్ట్రాంగ్ నెంబరా కాదా అని ఫైండ్ అవుట్ చేయాలి. పాలిండ్రోమ్ నెంబరా కాదా అని ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా మల్టిపుల్ ఆపరేషన్స్ లో సేమ్ వేరియబుల్ కి మల్టిపుల్ ఆపరేషన్స్, మల్టిపుల్ లాజిక్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ అవైలబుల్ గా ఉండాలి కదా వేరియబుల్. సో అలాంటి సినారియోస్ ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే వాటిని గ్లోబల్ గా డిక్లేర్ చేస్తాం. ఓకేనా? ఈ గ్లోబల్ వేరియబుల్ అనేది త్రూఅవుట్ ద క్లాస్ అనేది నాకు యాక్సెసిబుల్ ఉంటుంది. సో ఇప్పుడు నేను క్లాస్ బ్లాక్స్ అండ్ దెన్ ఈ క్లాస్ బ్లాక్ అనేది ఎండ్ అయ్యేంత వరకు నాకు ఈ ఏ అనే వేరియబుల్ యాక్సెసిబుల్ ఉంటుంది. ఇట్ క్యాన్ బి యాక్సెస్డ్ ఇన్ ద M1 మెథడ్, ఇట్ క్యాన్ బి యాక్సెస్డ్ ఇన్ దిస్ మెయిన్ మెథడ్. యూ కెన్ యాక్సెస్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్, ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? Okay, ma'am. So based upon where they created, they were divided into two types, local variable and global variable. So local variables అనేవి within the class blocks plus class blocks తో పాటుగా ఇంకేదైనా బ్లాక్స్ లోపల మనం క్రియేట్ చేస్తే వాటిని మనం లోకల్ వేరియబుల్స్ అంటాం. సో ఏవైతే వేరియబుల్స్ విత్ ఇన్ ద క్లాస్ బ్లాక్స్ లోపల మాత్రమే ఇలా గ్లోబల్ గా ఈ ఏరియా మనం క్రియేట్ చేసిన ఏ అనే వేరియబుల్ ని క్రియేట్ చేసాం చూసారా, సో దీన్ని మనం గ్లోబల్ ఏరియా అంటాం. దీన్ని ఏమంటామంటే గ్లోబల్ ఏరియా అంటాం. సో ఇలా గ్లోబల్ ఏరియాలో మనం వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తే వాటిని మనం గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. మెథడ్ లోపల కూడా యాక్సెస్ చేసుకోవచ్చు కదా మ్యామ్? ఎస్, వీ కెన్ యాక్సెస్. ఎలా యాక్సెస్ చేసుకోవాలి ఏంటి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే. రైట్. సో గ్లోబల్ వేరియబుల్స్ గురించి ఏమైనా డౌట్ ఉందామా? ఓకే, ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. అండ్ ఈ గ్లోబల్ వేరియబుల్స్ అనేవి కూడా మనకి 2 టైప్స్ గా కేటగరైజ్ అయ్యి ఉన్నాము. స్టాటిక్, నాన్ స్టాటిక్ అని. రైట్. సో దీస్ ఆర్ categorized into 2 types. Static global variable and then instance global variable. ఓకే. అఫ్ కోర్స్ దీన్ని మనం నాన్ స్టాటిక్ గ్లోబల్ వేరియబుల్ అని కూడా అనొచ్చు, బట్ దీన్ని నార్మల్ గా మనం పిలవాలి అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ అని పిలుస్తాం. ఓకే. మీరు చెప్పింది కూడా కరెక్ట్ ఏమో. ఓకే. సో గ్లోబల్ వేరియబుల్స్ అని మనకి 2 టైప్స్ గా డివైడ్ అయి ఉన్నామా, బేస్డ్ అపాన్ హౌ దే వర్ క్రియేటెడ్. ఎలా క్రియేట్ చేసాం అంటే వెదర్ ఇట్ ఈస్ స్టాటిక్ నాన్ స్టాటిక్ అని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఆ స్టాటిక్ అంటే ఏంటి, నాన్ స్టాటిక్ అంటే ఏంటో మనకి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ లో మనం తెలుసుకుంటాం, డోంట్ వరీ అబౌట్ దట్. బట్ మనం ఏదైనా గ్లోబల్ వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి అంటే స్టాటిక్ నాన్ స్టాటిక్ అని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్టాటిక్ గ్లోబల్ వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి అంటే we have to use the static keyword. If you want to define any instance global variable, you have మనం ఎలాంటి కీవర్డ్ ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. there is no keyword for non static properties. ఓకే. రైట్. సో దాన్ని ఎలా క్రియేట్ చేస్తాం ఒకసారి చూద్దాం. లెట్స్ సే ఇప్పుడు ఈ గ్లోబల్ వేరియబుల్ ని క్రియేట్ చేశాను కదా నేను, గ్లోబల్ వేరియబుల్ ఏనా. ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు మనం, దీనికి స్టాటిక్ కీవర్డ్ లేదు, ఇన్స్టాన్స్ గ్లోబల్ వేరియబుల్. పర్ఫెక్ట్. ఒకవేళ దీనికి ముందు స్టాటిక్ కీవర్డ్ ఉంటే స్టాటిక్ గ్లోబల్ వేరియబుల్. పర్ఫెక్ట్. if I create a static global variable, let's say double అనుకుందాం.
double b equals to 10.56 and then with semicolon. So now this is an instance variable. This is నెక్స్ట్ వన్ స్టాటిక్ static variable. స్టాటిక్ వేరియబుల్. సో వీటిని మనం అండ్ మీకు ఎవరికి డౌట్ రాలేదా లోకల్ వేరియబుల్స్ ని స్టాటిక్ ఇన్స్టాన్స్ అంటామని? లోకల్ వేరియబుల్స్ ని లోకల్ అనే అంటారు. రైట్, పర్ఫెక్ట్ మ్యామ్. ఆల్రెడీ గ్లోబల్ లో డివైడ్ చేసాం కాబట్టి మిగతాది లోకల్. రైట్. సో ఇక్కడ ఏంటి అంటే లెట్స్ సే మనం స్ట్రింగ్ అని క్రియేట్ చేద్దాం. స్ట్రింగ్ సి ఈక్వల్స్ టు హాయ్. సో ఈ వాల్యూని క్రియేట్ చేశాను. సి అనే వేరియబుల్ అనేది మనం ఏదైనా లోకల్ ఏరియాలో వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తే దాట్ కెన్ బి నేదర్ బి స్టాటిక్ నార్ బి నాన్ స్టాటిక్ అవుతుంది. సో లెట్స్ సే మనం ఒక ఇది ఒక స్టాటిక్ ఏరియా మా ఏదైనా ప్రాపర్టీ లెట్స్ సే అది మెథడ్ అవ్వనివ్వండి, వేరియబుల్ అవ్వనివ్వండి, ఇంకేదైనా ప్రాపర్టీ అవ్వనివ్వండి. సో ఆ ప్రాపర్టీకి ముందు మనం స్టాటిక్ కీవర్డ్ ని అసైన్ చేస్తే అదొక స్టాటిక్ ప్రాపర్టీ అయిపోతుంది. రిమెంబర్ దిస్ పాయింట్. ఏ ప్రాపర్టీ మనం క్లాసెస్ లో డిక్లేర్ చేసే ప్రాపర్టీకి ముందు స్టాటిక్ కీవర్డ్ ని అప్లై చేస్తే దాట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అ స్టాటిక్ ప్రాపర్టీ. ఓకేనా? సో నాకు ఇప్పుడు స్టాటిక్ వేరియబుల్ కదా ఇది బి అనే వేరియబుల్. అండ్ అలాగే ఈ మెయిన్ మెథడ్ డిక్లరేషన్ లో కూడా స్టాటిక్ అని ఉంది కదా. సో దీన్ని కూడా మనం స్టాటిక్ మెథడ్ అనొచ్చు. దిస్ ఇస్ అ స్టాటిక్ మెథడ్. సో నౌ ఇట్ విల్ బి కన్సిడర్డ్ as a static property. ఓకేనా? క్లాసెస్ లో మనం డిక్లేర్ చేసే వాటన్నిటిని ప్రాపర్టీస్ అంటాం. అండ్ ఆ ప్రాపర్టీస్ అన్నిటిని మళ్ళీ డివైడ్ చేయాలి అంటే వాటికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి అనమాట. వేరియబుల్స్ ఉంటాయి అండ్ అలాగే మెథడ్స్, ఇలా డిఫరెన్షియేట్ చేస్తాం. ఓకేనా? అండ్ వేరియబుల్స్ కి ముందు డిక్లేర్ చేస్తే వాటిని స్టాటిక్ వేరియబుల్స్ అంటాం. అదే మెథడ్స్ కి ముందు మనం డిక్లేర్ చేస్తే వాటిని స్టాటిక్ మెథడ్స్ అంటాం. సో ఇక్కడ చూసుకుంటే మనం దీనిని ఇది ఒక లోకల్ ఏరియా కదా ఈ మెయిన్ మెథడ్ లో ఉన్నది. ఈ లోకల్ ఏరియాలో మనం ఓన్లీ లోకల్ వేరియబుల్స్ ని మాత్రమే క్రియేట్ చేయగలం. ఒకవేళ నేను ఇక్కడ స్టాటిక్ అనే కీవర్డ్ ని అసైన్ చేస్తే, పొరపాటు నేను అసైన్ చేశాను అనుకోండి, యూ కెన్ నాట్ క్రియేట్ అ స్టాటిక్ వేరియబుల్ అండర్ స్టాటిక్ ఏరియా అని చెప్పేసి ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇన్ ద లోకల్ ఏరియా వీ కెన్ నాట్ డిఫైన్ ఇట్ యాజ్ స్టాటిక్ ఆర్ నాన్ స్టాటిక్. So that is a local variable. That's it. అదొక లోకల్ వేరియబుల్ అవుతుంది తప్ప that cannot be a static or non static. అందుకనే మన వేరియబుల్స్ ఏవైతే చూసుకున్నామో అవన్నీ 2 types గా డివైడ్ అయ్యి ఉన్నాయి. అవేంటి? బేస్డ్ అపాన్ వేర్ ది క్రియేటెడ్ అండ్ బేస్డ్ అపాన్ హౌ దే వర్ క్రియేటెడ్. సో వేర్ ది క్రియేటెడ్ ని బేస్ చేసుకొని మనకి లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ వచ్చాయి. అండ్ అలాగే హౌ దే వర్ క్రియేటెడ్ కూడా ఎక్కడ బేస్ చేసుకుని ఏవి డివైడ్ అయ్యాయి? గ్లోబల్ వేరియబుల్స్ డివైడ్ అయ్యాయి. సో ఈ గ్లోబల్ వేరియబుల్స్ ని మాత్రమే మనం ఈవెన్ ఏ గ్లోబల్ ప్రాపర్టీ అవ్వనివ్వండి, ఆ గ్లోబల్ ప్రాపర్టీ అనేది స్టాటిక్ అని మాత్రమే డిఫైన్ అవుతాయి. అండ్ లోకల్ గా మనం ఏవైతే వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తామో వాటన్నిటిని మనం లోకల్ వేరియబుల్స్ అనే అనాలి. దిస్ క్యాన్ నాట్ బి స్టాటిక్ ఆర్ నాన్ స్టాటిక్. ఓకేనా? Yes, ma'am. Till now, anyone have doubts, ma'am? Guys, ఎవరికి డౌట్స్ లేవమ్మా? ఇక్కడ వేరియబుల్స్ అయిపోతుంది. చెప్పండి. మేడం, స్టాటిక్ వేరియబుల్స్ లో అంటే వాల్యూని మళ్ళీ అసైన్ చేయడం చేంజ్ చేయలేమా మేడం? వాల్యూని రీఅసైన్ చేయొచ్చు, బట్ దానికంటూ సపరేట్ గా మళ్ళీ మెమరీ అలొకేట్ అవ్వదు. స్టాటిక్ అంటే ఫిక్స్డ్ కదా, మళ్ళీ స్టాటిక్ అంటే ఫిక్స్డ్ కాదు మా దాని యొక్క మెమరీ అలొకేషన్ అనేది సింగిల్ టైం మాత్రమే జరుగుతుంది. నువ్వు వాల్యూని మార్చే కొద్దీ ఆ ప్రీవియస్ వాల్యూ అనేది వెళ్ళిపోతుంది. గార్బేజ్ కలెక్టర్ రిమూవ్ చేసేస్తుంది అక్కడ. సో నాకు ఇక్కడ సింగిల్ మెమరీ అలొకేషన్ అనేది ఓన్లీ వన్ టైం మాత్రమే జరుగుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే రీప్లేస్మెంట్ జరుగుతుంది తప్ప మళ్ళీ మెమరీ అలొకేట్ అవ్వదు. ఉన్న మెమరీ స్పేస్ ని యూజ్ చేసుకుంటుంది ఇక్కడ. అర్థమైందా? yes ma'am.
ఐ థింక్ మీ అందరికి జావా వచ్చు, రైట్? మ్యామ్ ఇప్పుడు చెప్పండి. మ్యామ్ మెయిన్ మెథడ్ లో వేరియబుల్ కి ఎందుకు స్టాటిక్ అని రాయకూడదు మేడం? ఆ మెథడే స్టాటిక్ కాబట్టి. అదొకటి లోకల్ ఏరియా కదమ్మా. ఇక్కడ చూసుకుంటే మనకి జావాలో క్లాసెస్ లో మనం ఏవైతే ప్రాపర్టీస్ ని డిక్లేర్ చేస్తామో ఆ ప్రాపర్టీస్ 2 ways లో డివైడ్ అయ్యి ఉన్నాయి. ఒకటి లోకల్ ఏరియా, ఏరియాస్ అనేవి 2 areas గా ఉన్నాయి. ఒకటి గ్లోబల్ ఏరియా అండ్ లోకల్ ఏరియా అని. ఒక పని చేయండి, మీకు జావా వచ్చా కొంచెం? జస్ట్ ఒక బేసిక్ స్ట్రక్చర్స్ రాయడం ఏంటి అని చెప్పేసి. ఎస్ మ్యామ్. మీరేనా బేసిక్ అడిగింది? నాలెడ్జ్. అర్థం కాలేదు. బేసిక్ నాలెడ్జ్ మ్యామ్. ఓకే, నో ప్రాబ్లం. సో మీరు ఒక ప్రోగ్రామ్ ని క్రియేట్ చేయగలరు, రైట్? యా మ్యామ్. సో ఏం చేస్తారు అంటే ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తూ మెయిన్ మెథడ్ లో కానివ్వండి, లేకపోతే ఏదైనా యూజర్ డిఫైన్ మెథడ్ ని క్రియేట్ చేయండి. సో ఆ మెథడ్ లో ఒక వేరియబుల్ డిక్లేర్ చేయండి అండ్ ఆ వేరియబుల్ డిక్లేర్ చేసే ముందు స్టాటిక్ కీవర్డ్ ని అప్లై చేయండి. డెఫినెట్లీ ఇట్ విల్ థ్రో అన్ ఎర్రర్. బికాస్ ఒక లోకల్ Okay. ఏరియాలో మనం స్టాటిక్ అని నాన్ స్టాటిక్ అని డిఫైన్ చేయలేం జావాలో. ఓన్లీ గ్లోబల్ గా ఏవైతే ప్రాపర్టీస్ ని మనం క్రియేట్ చేస్తామో ఆ ప్రాపర్టీస్ ని మాత్రమే మనం ఇన్స్టాన్స్ ప్రాపర్టీయా లేకపోతే స్టాటిక్ ప్రాపర్టీయా అని చెప్పేసి డివైడ్ చేయగలం. మేడం ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరా ఒకసారి? ఓకే, సో మనం ఏదైనా సరే లోకల్ ఏరియాలో ఒక పని చేయండి. లోకల్ ఏరియాలో ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేయండి అండ్ ఆ వేరియబుల్ కి ముందు స్టాటిక్ కీవర్డ్ ని అప్లై చేయండి. ఓకే. ఇట్ విల్ డెఫినెట్లీ త్రో అన్ ఎర్రర్. అండ్ ఎట్ ది సేమ్ టైం మనం లోకల్ ఏరియాలో ఎప్పటికీ స్టాటిక్ నాన్ స్టాటిక్ అని డిఫైన్ చేయలేం. ఓన్లీ గ్లోబల్ ప్రాపర్టీస్ ని మాత్రమే మనం స్టాటిక్ ఇన్స్టెన్సా అని చెప్పేసి డిఫైన్ చేయగలం. ఓకేనా? ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్, అర్థం. Let's say if we create any static property in the static area. లోకల్ ఏరియాలోనే మళ్ళీ స్టాటిక్ నాన్ స్టాటిక్ డిఫరెన్షియేషన్ ఏంటి? ఇట్ డజంట్ మేక్ సెన్స్, రైట్? ఆల్రెడీ మనం ఏదైతే ఏరియాని క్రియేట్ చేస్తున్నామో లోకల్ ఏరియా, అదే స్టాటిక్. మెయిన్ మెథడ్, ఈ మెయిన్ మెథడ్ ని మనం ఆల్రెడీ మెథడ్ ని డిక్లేర్ చేసేటప్పుడు అది స్టాటిక్ నాన్ స్టాటిక్ అని డిఫైన్ చేసేసాం కదా. ఇప్పుడు ఆ వేరియబుల్ వన్స్ డిఫైన్ చేసిన తర్వాత మళ్ళీ అందులో క్రియేట్ చేసే ప్రాపర్టీస్ ని స్టాటిక్ నాన్ స్టాటిక్ అని ఎలా డిఫైన్ చేయగలం? ఎస్, దట్స్ వాట్. ఇంకా వేరియబుల్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడిగేయండి. దెన్ విల్ గో టు మెథడ్స్. మెథడ్స్ ఇంట్రో ఇస్తాను ఒకసారి. ఇంకెవరికి లేవా డౌట్స్? మీరు క్లాస్ వింటున్నారా? మేడం మెయిన్ మెథడ్ ముందు స్టాటిక్ అని ఎందుకు ఇస్తాం మేడం? ఓకే, మెయిన్ మెథడ్ ని మనం స్టాటిక్ గా ఎందుకు మెన్షన్ చేస్తాము ఏంటి అని చెప్పేసి మీకు ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెక్ట్ అయిపోతుంది. బట్ నెక్స్ట్ టైం ఎవరైతే వింటారో వాళ్ళకి అర్థం కావాలి కదరా. సో ఐ టెల్ యూ వన్. మనం స్టాటిక్ అని ఎందుకు డిఫైన్ చేయాలి అంటే ఈ స్టాటిక్ ప్రాపర్టీస్ అన్నిటికీ మెమరీ అలొకేషన్ అనేది నేను కంపైలేషన్ ఫేజ్ అని ఉంటుంది అని చెప్పాను, గుర్తుందా మీకు? ఎస్ మ్యామ్. ఇక్కడ రాశాను నేను. 2nd or 3rd, 10th February, 11th February లో కూడా 10th, 7th, రైట్. ఈ ఫీచర్స్ ఆఫ్ జావాలో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఇక్కడ కంపైలేషన్ ఫేజ్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎస్ మ్యామ్. ఈ కంపైలేషన్ ఫేజ్ లో నాకు వైట్ కోడ్ జనరేట్ అవ్వడమే కాదు, వైట్ కోడ్ లో కూడా స్టాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయా లేదా అని రికగ్నైజ్ చేస్తుంది. ఎవరు? జావాసీ కంపైలర్. ఇట్ విల్ రికగ్నైజ్ స్టాటిక్ ప్రాపర్టీ. వైట్ కోడ్ ని జనరేట్ చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం స్టాటిక్ ప్రాపర్టీస్ అన్నిటికీ మెమరీ అలొకేషన్ జరిపిస్తుంది. అప్పుడే లెట్స్ ఏ మెయిన్ మెమరీ, లెట్స్ ఏ జావా కంటూ ఒక మెమరీ అనేది అలొకేట్ అయ్యింది అనుకోండి. సో ఆ మెమరీలో స్టాటిక్ ప్రాపర్టీస్ కి కూడా మళ్ళీ మెమరీ అలొకేట్ చేస్తుంది అనమాట. ఆ మెమరీ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ మెమరీ స్పేస్ ఏదైతే జనరేట్ అయిందో జావా కంటూ అందులో మళ్ళీ స్టాటిక్ ప్రాపర్టీస్ కి మెమరీ అలొకేషన్ జరుపుతుంది. అంటే
ఇక్కడ చూడండి, వింటున్నారా మీరు? ఎస్ మ్యామ్. సో ఇది నా మెయిన్ మెమరీ విచ్ ఇస్ అలొకేటెడ్ ఫర్ జావా. సో జావాకి అలొకేట్ చేసిన మెయిన్ మెమరీ అన్నమాట. సో నాకు ఇక్కడ స్టాక్ అండ్ హీప్ అండ్ అలాగే స్టాటిక్ ప్రాపర్టీస్ కి మెమరీ అలొకేట్ చేయడానికి ఇంకొక ఏరియా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఎప్పుడైతే స్టాటిక్ ప్రాపర్టీస్ వస్తాయో, మీనింగ్ బైట్ కోడ్ జనరేట్ అవుతుంది కదా మనకి. ఎస్ మ్యామ్. ఈ బైట్ కోడ్ జనరేట్ అయినప్పుడే స్టాటిక్ ప్రాపర్టీస్ కి కూడా మెమరీ అలొకేట్ అయిపోతుంది. స్టాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్పేసి JIT కంపైలర్ విల్ రికగ్నైజ్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో రికగ్నైజ్ చేసేసి ఫస్ట్ ఇవి ఒక కామన్ ప్రాపర్టీస్, అందరికీ యూజ్ అయ్యే ప్రాపర్టీస్, కామన్ ఆపరేషన్స్ కి సంబంధించినవన్నీ కొన్ని క్రియేట్ చేసి పెట్టారు. సో వాటిని ఏం చేయాలి అంటే వీటికి ముందు మెమరీ అలొకేట్ చేయాలి, ఆ తర్వాత మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటాను. JIT కంపైలర్ కి ఇన్స్ట్రక్షన్స్ అలా ఉంటాయి. ఫస్ట్ స్టాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి, వాటికి ముందు మెమరీ అలొకేషన్ జరగాలి, ఆ తర్వాత ఇంకేదైనా వర్క్ చేద్దాం అని చెప్పేసి చేస్తాయి అనమాట. సో ఇక్కడ నాకు జావాలో ఏం చేసుకుంటే, లెట్స్ సే మన క్లాస్ ఉంది కదా, లెట్స్ సే మై క్లాస్ నేమ్ ఇస్ A and this is my main method which is public static void main of string. లెట్స్ సే ఒక చిన్న షార్ట్ కట్ రాస్తున్నాను అనుకోండి, ఇది జస్ట్ షార్ట్ కట్ మాత్రమే, యాస్టీస్ మీరు రాయొద్దు. ఓకేనా? అండ్ ఇది నా సోర్స్ కోడ్. ఈ సోర్స్ కోడ్ ఏం చేశాను అంటే నేను a.java ఎక్స్టెన్షన్ తో సేవ్ చేశాను అండ్ దీన్ని కంపైల్ చేశాను. కంపైల్ చేసిన తర్వాత నాకు ఒక బైట్ కోడ్ అనేది జనరేట్ అయింది. సో ఈ బైట్ కోడ్ లో నాకు ఒక స్టాటిక్ ప్రాపర్టీ ఉంది కదా. ఎస్. సో ఇప్పుడు ఈ స్టాటిక్ ప్రాపర్టీకి మెమరీ అలొకేషన్ నాకు ఎక్కడ జరిగింది? బైట్ కోడ్ జనరేట్ అయిన వెంటనే నాకు స్టాటిక్ ప్రాపర్టీకి మెమరీ అలొకేట్ అయిపోయింది. సో నేనేం చెప్పాను మెయిన్ మెథడ్ గురించి? మెయిన్ మెథడ్ రాసేటప్పుడు మెయిన్ మెథడ్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే స్టార్టింగ్ పాయింట్, ఇనిషియల్ పాయింట్ ఉంటుంది ఒకటి అని చెప్పాను కదా. సో ఆ ఇనిషియల్ పాయింట్ ఎవరు అంటే మెయిన్ మెథడ్. సో ఈ మెయిన్ మెథడ్ ఏంటంటే ఇనిషియల్ పాయింట్ లో, స్టార్టింగ్ పాయింట్ లో వర్క్ అవుతుంది. ఒకవేళ దీనికి మెమరీ అలొకేట్ అవ్వకపోతే నాకు మెయిన్ మెమరీలో ఎగ్జిస్ట్ అవుతుందా? ఇది మెమరీ అలొకేట్ అవ్వలేదు అంటే ఎగ్జిస్ట్ అవ్వదు. ఒకవేళ ఇది నేను లెట్స్ సే దీన్ని నాన్ స్టాటిక్ చేశాను అనుకుందాం. సో నాన్ స్టాటిక్ అయితే దీనికి మెమరీ అలొకేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే నాకు ఆబ్జెక్ట్, నేను ఆ పర్టికులర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని ఎప్పుడైతే క్రియేట్ చేస్తాను అప్పుడు మెమరీ అలొకేట్ అవుతుంది ఆ పర్టికులర్ ప్రాపర్టీకి. అప్పటి వరకు దాని యాక్సెసిబిలిటీ కూడా జరగదు ఆబ్జెక్ట్ క్రియేషన్ తర్వాత. ఎప్పుడైతే నేను దీన్ని స్టాటిక్ ప్రాపర్టీ చేస్తానో, స్టాటిక్ ప్రాపర్టీ చేసిన వెంటనే దీనికంటూ మెమరీ అలొకేట్ అయిపోతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఈ ప్రాపర్టీని ఎవరు ఇన్వోక్ చేస్తారు అంటే JIT కంపైలర్ ఇన్వోక్ చేస్తుంది. JIT కంపైలర్ ఈ మెయిన్ మెథడ్ ఇన్వోక్ చేసి ఆ మెయిన్ మెథడ్ లోకి వచ్చి లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఇక్కడ అంటే ఇప్పుడు ఏదైనా మెథడ్ ని స్టాటిక్ అని పెట్టాము అని అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ ఉండదు, ఇంకా ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అవ్వదు. ఇది స్టాటిక్ ప్రాపర్టీని మనం డిఫైన్ చేస్తాము, బట్ అవన్నీ ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అవ్వవు. ఆల్రెడీ మనకు స్టార్ట్ పాయింట్ ఎక్కడో తెలుసు కాబట్టి. ఒకవేళ పొరపాటున మీరు ఈ మెయిన్ మెథడ్ అనేది మనం క్రియేట్ చేసేది కాదు, మా ప్రీ డిఫైన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనం ఈ మెయిన్ మెథడ్ ని క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ JIT కంపైలర్ లో ఏముంటుంది అంటే నౌ యూ హ్యావ్ టు, నువ్వు ఒక లాజిక్ ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఈ పర్టికులర్ క్లాస్ లో ఆ పర్టికులర్ మెయిన్ మెథడ్ ఉందా లేదా, నీకు తనకు ఒక రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి JIT కంపైలర్ లో. ఎలా ఉంటాయి అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్న మెథడ్ నే నువ్వు ఇన్వోక్ చేయాలి అని చెప్పేసి దానికి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన క్లాస్ లో మెయిన్ మెథడ్ ఉంది అంటే ఇట్స్ ఫైన్, అది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ని స్టార్ట్ చేస్తుంది. ఒకవేళ లేకపోతే మెయిన్ మెథడ్ ఆర్ కుడ్ నాట్ ఫైండ్ మెయిన్ మెథడ్ అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ ని పాస్ చేసేసి టర్మినేట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ అనేది. నేను ఏదైతే లాజిక్ ని ఇంప్లిమెంట్ చేశానో ఆ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ అవ్వదు. ఓకే. ఇప్పుడు నేను మెయిన్ మెథడ్ బయట అంటే క్లాస్ లోపలనే మెయిన్ మెథడ్ బయట నేను ఇంకో మెథడ్ క్రియేట్ చేసి అందులో యాక్సెసిబిలిటీ తీసుకోవాలి అని అంటే యాక్సెస్ అవుతుందా మ్యామ్? గ్లోబల్ క్లాస్ వేరియబుల్ యాక్సెస్ అవుతుంది కదా అప్పుడు? యాక్సెసిబుల్ ఉంటుంది, కానీ అప్పుడు స్టాటిక్ పెట్టాల్సిన అవసరం ఉండదు.
అంటే మెయిన్ మెథడ్ స్టార్టింగ్ పాయింట్ పెట్టాలా పెట్టకూడదా అనేది ఇట్స్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే. నన్ను ఈ డౌట్ అడిగిన వాళ్ళకి అర్థమైందమ్మా, లేకపోతే ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయనా? అర్థమైంది మేడం, అర్థమైంది. ఓకే ఫైన్. ఇంకామా ఇంకెవరికైనా డౌట్స్? ఇప్పుడు మీకేం డౌట్స్ లేవు అంటే we'll start another topic. Okay, I'll wait for 5 minutes. Then we'll move on. లోకల్ ఏరియాలో అది నాన్ స్టాటిక్ అండ్ స్టాటిక్ అని మనం డిఫైన్ చేయలేమా? గ్లోబల్ ఏరియాలో మాత్రమే మనం డిక్లేర్ చేసినప్పుడు ప్రాపర్టీస్ ని అవి స్టాటిక్ నాన్ స్టాటిక్ అని డిఫైన్ చేయగలం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లోకల్ ఏరియా, సో ఈ లోకల్ ఏరియాలో ఏంటంటే మనం ఏదైనా ప్రాపర్టీని డిక్లేర్ చేసినా సరే దట్ కెనాట్ బి నెయిదర్ బి స్టాటిక్ ఆర్ నాన్ స్టాటిక్. ఇట్స్ ఏమవుతుంది అంటే ఓన్లీ లోకల్ వేరియబుల్, లోకల్ ప్రాపర్టీ అవుతుంది. గాయత్రి క్లియర్ అయిందా? మేడం చెప్పండి మా. మేడం మామూలు స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ చెప్తారా మేడం, ఎట్లా ఉండాలి అది? చెప్తాను అంటే ఈ వేరియబుల్ గురించి కాదు డౌట్. అర్థమైంది. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? అది ఇప్పుడన్నా లేకుంటే ఇది క్లాస్ లాస్ట్ లో మళ్ళా అప్పుడన్నా చెప్ప. ప్రాబ్లం లేదు. మనం ఎప్పుడు డిస్కస్ చేస్తాము అంటే వన్స్ మనం వేరియబుల్స్ మెథడ్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత మనం యాక్చువల్ ప్రోగ్రామ్స్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనం స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేస్తాం. సరే మేడం, మీరు ఎప్పుడైనా చెప్పండి మేడం. వేరియబుల్ మనము ఒకే విధంగా డిక్లేర్ చేయాలి అని మన రూల్స్ ఉంటాయి కదా మ్యామ్. అంటే అంటే నేమింగ్ కన్వెన్షన్ ఎలా దాన్ని పెట్టాలి, డిజిట్స్ ముందు రావాలా, ఆ కన్వెన్షన్స్ చెప్తారా మ్యామ్? ఓకే, ఇప్పుడు వేరియబుల్ లోనే ఉన్నాం కదా. ఓకే 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 మ్యామ్. ఫస్ట్ మనం వేరియబుల్స్ ని డిక్లేర్ చేయాలి అంటే వేరియబుల్ నేమ్స్ అనుకుంటాం. int a equals to 10. సో ఏ అనే నేమింగ్ ఏదైనా ఉండొచ్చు. మీరు స్మాల్ లెటర్స్ తో రాసినా ప్రాబ్లం లేదు, క్యాపిటల్ లెటర్స్ లో రాసినా ప్రాబ్లం లేదు. బట్ ఫస్ట్ లెటర్ అనేది అది క్యాపిటల్ క్యాపిటల్ కాదు, అది ఆల్ఫాబెట్ అయి ఉండాలి. ఫస్ట్ లెటర్ ఆల్ఫాబెట్ అయి ఉండాలి. అండ్ అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ ఏవి ఇంక్లూడ్ అవ్వకూడదు. లెట్స్ సే ఒక వేరియబుల్ ఉంది అనుకుందాం. ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వండి, ABCDలు కాకుండా మనకి యూజర్ డిఫైన్డ్ గా ఉండేలా. లెట్స్ సే మాక్సిమం నెంబర్ అనే ఒక వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేయాలి అనుకోండి. సో మాక్సిమం నెంబర్ int max. సో మాక్సిమం నెంబర్ అనేది మనకి 2 వర్డ్స్ కదా. సో 2 వర్డ్స్ ని మనకు అర్థం కాదు, డిఫరెన్షియేట్ చేయాలి అంటే
మనం ఏం చేస్తాం మోస్ట్లీ మ్యాక్స్ స్పేస్ నెంబర్ అని ఇస్తాం. సో ఇలా ఏం చేస్తుంది అంటే ఇది ఒక 2 words లో కన్సిడర్ చేస్తుంది అనమాట. అలా 2 words లో కన్సిడర్ చేయకూడదు. సింగిల్ వేరియబుల్ నేమ్ లాగే కన్సిడర్ చేయాలి అంటే ఇట్ షుడ్ బి డిఫరెన్షియేటెడ్ బై అండర్ స్కోర్ తో డిఫరెన్షియేట్ చేయండి. హైఫన్ యూస్ చేయొద్దు కదా మ్యామ్? హైఫన్ చేయకూడదు. ఓకే, హైఫన్ యూస్ చేయకూడదు. అండ్ అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ ఏమి యూస్ చేయకూడదు. అండ్ యూ కెన్ యూస్ డిజిట్స్ ఆల్సో. డిజిట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు మనం. స్టార్ట్ విత్ డిజిట్. నో ఇట్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ డిజిట్. ఓకే ఓకే. ఇంకేదైనా ఫస్ట్ ఆల్ఫాబెట్ అండ్ దెన్ డిజిట్స్ ఎన్నైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం. సెకండ్ లెటర్. ఓకేనా? ఎస్ మ్యామ్. ఇన్స్టాన్స్ గ్లోబల్ వేరియబుల్ కి మెమరీ ఎలా అసైన్ అవుతుంది మ్యామ్? ఇన్స్టాన్స్ వేరియబుల్ కి మెమరీ అలొకేషన్ అనేది బేస్డ్ అపాన్ ఆబ్జెక్ట్ క్రియేషన్. మనం క్లాస్ నేమ్ ఏంటి శాంపుల్ కదా. సో ఈ శాంపుల్ కి మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తామో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసిన వెంటనే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కి మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకే. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అన్నిటికీ మెమరీ అలొకేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఆ రెస్పెక్టివ్ క్లాస్ కు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తామో అప్పుడు మెమరీ అలొకేట్ అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు స్టాటిక్ ప్రాపర్టీస్ కి ఎప్పుడు మెమరీ అలొకేట్ అవుతుంది అంటే కంపైల్ టైంలోనే మెమరీ అలొకేట్ అవుతుంది. ఈ మెమరీ కంపైల్ టైంలోనే మెమరీ అలొకేట్ అవుతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం వన్స్ మాత్రమే మెమరీ అలొకేట్ అవుతుంది స్టాటిక్. ఎదర్ ఇట్ ఈస్ స్టాటిక్ వేరియబుల్ అవ్వనివ్వండి లేకపోతే స్టాటిక్ మెథడ్ అవ్వనివ్వండి, ఏదైనా ప్రాబ్లం లేదు. It is a static property. If it is a static property, memory allocation will be done at compile time and only once మాత్రమే జరుగుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్స్టాన్స్ ప్రాపర్టీస్, సో ఈ ఇన్స్టాన్స్ ప్రాపర్టీస్ కి మెమరీ అలొకేషన్ అనేది రన్ టైమ్ లో జరుగుతుంది. మనం ఎప్పుడైతే జావా స్పేస్ అని డాట్ క్లాస్ ఫైల్ ని రన్ చేస్తామో అలా రన్ చేసిన ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో నా ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది కదా. సో అలా ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మెమరీ అలొకేట్ అవుతుంది ఇన్స్టాన్స్ ప్రాపర్టీస్ కి బేస్డ్ అపాన్ ఆబ్జెక్ట్ టైమ్స్ గా అలొకేట్ అవుతుందా? ఓన్లీ ఇది కూడా వన్స్? మల్టిపుల్ టైమ్స్. ఓకే. మల్టిపుల్ టైమ్స్ ఇది ఎలా చెప్పగలము అంటే డిపెండ్స్ అపాన్ ఆబ్జెక్ట్ క్రియేషన్. లెట్స్ సే ఇఫ్ యూ క్రియేట్ ఓన్లీ వన్ ఆబ్జెక్ట్, then memory allocation will be done only once. If you create multiple objects, create ay koddi, right, based upon object creation, memory allocation will be done. Let's say if you create 2 objects, then memory will be allocated 2 times. If you create 3 objects, memory allocation will be done 3 times during runtime. So nenu static and non-static ki differences చెప్తాను, don't worry about that. స్టాటిక్ ఎక్కడ వాడాలి అండ్ ఏ ప్రాపర్టీని మనం స్టాటిక్ చేయాలి, ఏ ప్రాపర్టీని ఇన్స్టాన్స్ చేయాలి అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. బట్ చిన్న డౌట్స్ కి ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడు మీరు అడిగిన డౌట్ కూడా క్లియర్ అవుతుంది. ఓకే మ్యామ్. అండ్ మీకు అర్థమైందా అండి? ఎస్ మ్యామ్. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్స్ ఏం లేకపోతే మనం స్ట్రక్చర్ బేసిక్ జావా ప్రోగ్రామ్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం.
ఓకే మ్యామ్. టైం ఎలాగో ఉంది కాబట్టి వేస్ట్ చేయడం ఎందుకు. ఓకే మేడం. ఓకే. స్ట్రక్చర్ ఆఫ్ ఎనీ జావా ప్రోగ్రామ్, ఏ జావా ప్రోగ్రామ్ అయినా ప్రాబ్లం లేదు. అంటే మీనింగ్ జావా ప్రోగ్రామ్ అంటే లెట్స్ మనం ప్రైమ్ నెంబర్ కాదా అని ఫైండ్ అవుట్ చేయాలి, ఈవెనా కాదా అని ఫైండ్ అవుట్ చేయాలి, అలా డిఫరెంట్ లాజిక్స్ రాస్తాం కదా, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రాస్తాం. సో అలా బేస్ చేసుకుని అంటే మనం ఏ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేసినా, ఏ లాజిక్ ని ఇంప్లిమెంట్ చేసినా సరే మనం సేమ్ స్ట్రక్చర్ ని ఫాలో అవుతాం. సో ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ క్లాస్. సో ఫర్ దట్ క్లాస్ యూ హ్యావ్ టు యూస్ క్లాస్ కీవర్డ్. సో క్లాస్ అనే కీవర్డ్ ని యూజ్ చేయాలి. నేను ముందు చెప్పాను గుర్తుందా, ఏదైనా కీవర్డ్ జావాలో స్మాల్ లెటర్స్. సో స్మాల్ లెటర్స్ తోనే స్టార్ట్ అవ్వాలి, రైట్. క్లాస్ అనే కీవర్డ్ ని యూజ్ చేసి అండ్ దెన్ ఫాలోడ్ బై ఎనీ నేమ్, యూజర్ డిఫైన్ నేమ్. లెట్స్ సే మై క్లాస్ నేమ్ ఇస్ శాంపుల్ అనుకుందాం. అండ్ దెన్ ఫాలోడ్ బై ఓపెన్ బ్రాకెట్స్ ఓపెన్ చేసేసి, అండ్ ద అదర్ వన్ ఈస్ ద మెయిన్ మెథడ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. Public static void main string arguments. క్లాస్ నేమ్ ఎప్పుడైనా అప్పర్ కేస్ తోటే స్టార్ట్ అవ్వాలి కదా. రైట్, అలాగే స్టార్ట్ అవ్వాలి. బట్ రూల్స్ ప్రకారం అయితే అలాగే చేయాలి. బట్ స్మాల్ లెటర్స్ తో క్రియేట్ చేసినా సరే వస్తుంది. అంటే 2 వర్డ్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ ది స్మాల్ లెటర్ లో ఉండొచ్చు. స్టూడెంట్ డీటెయిల్స్ అని పెట్టామనుకోని స్టార్టింగ్ ది అప్పర్ కేస్, నెక్స్ట్ ది లేదు, అది కూడా క్యాపిటల్ లెటర్స్ తో స్టార్ట్ అవ్వచ్చు. స్టూడెంట్ డీటెయిల్స్ ఇలా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. మెథడ్ అయితేనేమో నెక్స్ట్ స్మాల్ వచ్చే లెటర్స్ తో వర్డ్ ఫస్ట్ స్టార్ట్ స్మాల్. అవ్వాలి అండ్ దెన్ క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి నెక్స్ట్ వర్డ్. ఓకే ఓకే మ్యామ్, కన్ఫ్యూజన్ ఉంది దీని మీద. ఓకే, క్లియర్. రైట్, మనం ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ గురించి చూద్దాం. అండ్ దెన్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే లేటర్ ఆన్ ఈ స్ట్రక్చర్ గురించి కంప్లీట్ అయిన తర్వాత డౌట్స్ అడగండి. ఓకేనా? రైట్. సో ఈ స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ మనం క్లాస్ అనే కీవర్డ్ ని యూజ్ చేయాలి అండ్ దెన్ ఫాలోడ్ బై క్లాస్ నేమ్ అండ్ యూజర్ డిఫైన్ నేమ్. మనకి నచ్చింది ఏదైనా ఇవ్వచ్చు. బట్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం మనం ఎలా క్రియేట్ చేయాలి అంటే, మనం ఏదో ఒక వర్డే కదా మనం ఇచ్చేది, ఆ వర్డ్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్స్ తో స్టార్ట్ అవ్వాలి అండ్ దెన్ ఫాలోడ్ బై స్మాల్ లెటర్స్. ఒకవేళ టూ వర్డ్స్ ఉంటే ఫస్ట్ వర్డ్ క్యాపిటల్ లెటర్ అండ్ సెకండ్ వర్డ్ కూడా స్టార్ట్ అయ్యే ముందు క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేయాలి. అండ్ అలాగే ఇందాక తను చెప్పినట్టు స్టూడెంట్ డీటెయిల్స్ అని ఒక డిఫరెంట్ నేమ్ తీసుకోవాలి అంటే, స్టూడెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇలా స్పేస్ తో డిఫరెన్షియేట్ చేయకూడదు. స్పేస్ తో డిఫరెన్షియేట్ చేయకుండా మీ రెండింటిని కలిపి రాయాల్సి ఉంటుంది, స్టూడెంట్ డీటెయిల్స్. మనం ఇలా అలవాటు చేసుకున్నాము అంటే ఎవ్రీ టైం మనం ఒక క్లాస్ ని క్రియేట్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎవ్రీ టైం ఇంకేదైనా ప్రీ డిఫైన్ స్ట్రక్చర్స్ మనకు గుర్తుందా, ఏపీఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ ఏపీఐలో అన్ని ప్రీ డిఫైన్ స్ట్రక్చర్స్ ఆల్రెడీ అవైలబుల్ గా ఉంటాయి కదా. సో ఈ ప్రీ డిఫైన్ స్ట్రక్చర్స్ లో అది క్లాసా లేకపోతే మెథడా అని మనం రికగ్నైజ్ చేయాలి అంటే, మనం ఈ రూల్స్ ని ఫాలో అవ్వగలిగితే మనం ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు ఆ ప్రీ డిఫైన్ స్ట్రక్చర్ అయినా సరే, వెదర్ ఇట్ ఈస్ క్లాస్ ఆర్ మెథడ్, వేరియబుల్ అని చెప్పేసి మనం రికగ్నైజ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఈ రూల్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫాలో అవ్వలేకపోతే కొంచెం రికగ్నైజ్ చేయడం కష్టం అవుతుంది. ఓకేనా? అండ్ దెన్ ఫాలోడ్ బై ఓపెన్ ద బ్రాకెట్స్ అండ్ ద మెయిన్ స్టార్టింగ్ పాయింట్ ఇస్ మెయిన్ మెథడ్. ఈ మెయిన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మా. సో లెట్స్ సే మనం ఒక ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేసాం బట్ అందులో మెయిన్ మెథడ్ లేదనుకోండి, నాకు ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వదు. బికాస్ జేఐటి కంపైలర్ అనేది ఫస్ట్ గా ఎవరిని చెక్ చేసుకుంటుంది అంటే మెయిన్ మెథడ్ ని చెక్ చేసుకుంటుంది. నా పర్టికులర్ క్లాస్ లో మెయిన్ మెథడ్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఒకవేళ మెయిన్ మెథడ్ ఉందా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. మెయిన్ మెథడ్ లేకపోతే ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వదు. కుడ్ నాట్ ఫైండ్ ఆర్ లోడ్ మెయిన్ మెథడ్ అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ ని ప్రింట్ చేసేసి టర్మినేట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకేనా? అండ్ ఈ మెయిన్ మెథడ్ ని మనం ఇలాగే ఎందుకు క్రియేట్ చేయాలి, ఐ టెల్ యూ. ద ఫస్ట్ కీవర్డ్ ఈస్ పబ్లిక్. పబ్లిక్ అనేది కూడా ఒక కీవర్డ్. రిమెంబర్ దిస్ పాయింట్.
సో ఈ పబ్లిక్ కీవర్డ్ ఎందుకు అంటే ఇట్ క్యాన్ బి యాక్సెస్, ఐ మీన్ దిస్ ఇస్ అన్ యాక్సెస్ మోడిఫైయర్. దిస్ ఇస్ అన్ యాక్సెస్ మోడిఫైయర్. ఈ యాక్సెస్ మోడిఫైయర్ యొక్క పర్పస్ ఏంటి అంటే ఇట్ విల్ డిఫైన్ ద స్కోప్. పర్టికులర్ ప్రాపర్టీ, స్కోప్ ఆర్ విజిబిలిటీ. సో దాని యొక్క విజిబిలిటీ ఎంత వరకు ఉండాలి అని డిఫైన్ చేసేది ఎవరు అంటే పబ్లిక్. ఈ యాక్సెస్ మోడిఫైయర్ డిఫైన్ చేస్తుంది. సో ఈ మెయిన్ మెథడ్ అనేది నాకు పబ్లిక్ ఎందుకు ఉండాలి అంటే, సో ఈ మెయిన్ మెథడ్ ని మనకి ఎవరు ఇన్వోక్ చేస్తున్నారు? జేఐటి కంపైలర్. జేఐటి కంపైలర్. సో అక్కడి వరకు అవైలబుల్ గా ఉండాలి అంటే ఇది పబ్లిక్ ప్రాపర్టీ అయి ఉండాలి కదా. ఒకవేళ ఇది Yes. పబ్లిక్ ప్రాపర్టీ అవ్వలేదు అనుకోండి, సో పబ్లిక్ ప్రాపర్టీ కాదు కాబట్టి అవుట్ ఆఫ్ ద ఫోల్డర్ నువ్వు యాక్సెస్ చేయలేవు దీన్ని. ఏదైతే కోర్ జావా ఫోల్డర్ లో మనం ఈ శాంపుల్ క్లాస్ ని క్రియేట్ చేసాం అనుకుందాం. ఈ శాంపుల్ క్లాస్ ని మనం అందులో ఉన్న మెయిన్ మెథడ్ ని ఎవరు యాక్సెస్ చేయాలి? జేఐటి కంపైలర్ యాక్సెస్ చేయాలి. జేఐటి కంపైలర్ ఎక్కడుంది? ఎక్కడో సి డ్రైవ్ లో ఉన్నది. సి డ్రైవ్ లో ఉన్న జేఐటి కంపైలర్ ఇక్కడ ఎక్కడో డెస్క్టాప్ ఫోల్డర్, ఐ మీన్ డెస్క్టాప్ లో ఉన్న కోర్ జావా అనే ఫోల్డర్ లో క్రియేట్ చేసిన ఫైల్ లోకి ఎలా యాక్సెస్ అవుతుంది? ఎలా యాక్సెస్ చేయగలదు జేఐటి కంపైలర్? సో అలా అది యాక్సెస్ చేయలేదు కాబట్టి యాక్సెస్ చేయలేదు. ఒకవేళ ఇది పబ్లిక్ లేకపోతే, ఒకవేళ పబ్లిక్ ప్రాపర్టీ అయితే దీన్ని ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. ఈ మెయిన్ మెథడ్ ని it can be accessed by the JIT compiler. It is not a public property. It cannot be accessed by that particular JIT compiler. Okay na? And then static. So ఈ static ఎందుకు పెట్టాలి అంటే we need to it should be memory allocation అనేది నాకు కంపైల్ టైం లోనే జరిగిపోవాలి. లెట్స్ సే నాకు మెయిన్ మెథడ్ నేను స్టాటిక్ పెట్టలేదు. రిమెంబర్, స్టాటిక్ ప్రాపర్టీస్ అన్నిటికీ మెమరీ అలొకేషన్ నాకు కంపైల్ టైంలో జరుగుతుంది. అండ్ అలాగే నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ అన్నిటికీ మెమరీ అలొకేషన్ రన్ టైంలో. అండ్ ఎట్ ది సేమ్ టైం మనం ఎప్పుడైతే ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తామో అప్పుడు మెమరీ అలొకేట్ అవుతుంది. సో అప్పటి వరకు దానికి మెమరీ అలొకేట్ అవ్వకపోతే ఎగ్జిస్ట్ అవ్వదు కదా. సో అందువల్ల మెయిన్ మెథడ్ ని స్టాటిక్ ప్రాపర్టీ చేశారు. ఒకవేళ ఇది స్టాటిక్ ప్రాపర్టీ చేస్తే దానికి మెమరీ అలొకేషన్ ఎప్పుడు జరుగుతుంది? కంపైల్ టైంలోనే జరుగుతుంది. అండ్ నా మెయిన్ మెమరీలో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో ఎగ్జిస్ట్ అయితేనే కదా జేఐటి కంపైలర్ ఇన్వోక్ చేయగలదు, జేఐటి కంపైలర్ కాల్ చేయగలదు దీన్ని మెయిన్ మెథడ్ ని. సో అందువల్ల మెయిన్ మెథడ్ ని స్టాటిక్ ప్రాపర్టీ చేశారు. నెక్స్ట్ స్టాటిక్. ఓకే, సో స్టాటిక్ ప్రాపర్టీ ఎందుకు చేశారు అంటే, లెట్స్ సే నేను మెయిన్ మెథడ్ ని స్టాటిక్ ప్రాపర్టీ చేయలేదు, నాన్ స్టాటిక్ ప్రాపర్టీగా డిఫైన్ చేశాను. నాన్ స్టాటిక్ ప్రాపర్టీ అయితే దానికి మెమరీ అలొకేషన్ ఎప్పుడు జరుగుతుంది? రన్ టైంలో. అండ్ ఎట్ ది సేమ్ టైం మనం ఎప్పుడైతే రెస్పెక్టివ్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు మెమరీ అలొకేషన్ జరుగుతుంది మెయిన్ మెథడ్ కి. సో ఈ మెయిన్ మెథడ్ ఎవరు ఇన్వోక్ చేయాలి? జేఐటి కంపైలర్ ఇన్వోక్ చేయాలి. ఇదేంటి? స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషనే స్టార్ట్ అవ్వాలి అంటే ముందు ఇది ఎగ్జిస్ట్ అవ్వాలి కదా. ఇది ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఇది ఒక స్టాటిక్ ప్రాపర్టీ అయి ఉండాలి. స్టాటిక్ ప్రాపర్టీ అయితే తప్ప దీనికి స్టాటిక్ ప్రాపర్టీ అయితే తప్ప ఇది మెమరీ అలొకేట్ అవ్వదు, దీనికంటూ మెమరీ అలొకేట్ అవ్వదు అండ్ ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఈ ప్రాపర్టీ అనేది నాకు మెయిన్ మెమరీలో ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ బి అ స్టాటిక్ ప్రాపర్టీ. సో ఇది స్టాటిక్ ప్రాపర్టీ అవ్వాలి. అండ్ దెన్ వాయిడ్ మీనింగ్ రిటర్న్ టైప్ రా. రిటర్న్ టైప్ మీనింగ్ మనం ఏదైనా ఒక ఆపరేషన్ ని పర్ఫామ్ చేసాం అనుకుందాం. లెట్స్ సే గివెన్ నంబర్ ఇస్ ప్రైమ్ ఆర్ నాట్. ప్రైమా కాదా అని చెక్ చేయాలి అంటే ఒక నెంబర్ ఇన్పుట్ ఒకటి ఇస్తాం అండ్ అది ప్రైమా కాదా అని ఒక అవుట్పుట్ అనేది మనకు వస్తుంది కదా, జనరేట్ అవుతుంది కదా. అవుట్పుట్ ని జనరేట్ చేయాలి త్రూ ద మెథడ్. మనం జనరేట్ చేయాలి అంటే we have to mention the return type here. So ఈ రిటర్న్ టైప్ లో ఏంటి అంటే వాయిడ్ మీనింగ్ ఇట్ ఈస్ అ నాన్ రిటర్న్ టైప్. అంటే మీనింగ్ ఇది ఏ వాల్యూని రిటర్న్ చేయలేదు అని అర్థం. సో ఈ వాల్యూ ఒకవేళ ఇది రిటర్న్ టైప్ మెన్షన్ చేస్తే ఇట్ హ్యాస్ టు రిటర్న్ సమ్ వాల్యూ. ఏదో ఒక వాల్యూని రిటర్న్ చేయాల్సి ఉంటుంది, పర్టికులర్ డేటా టైప్ వాల్యూ. సో ఆ వాల్యూ ఎక్కడికి రిటర్న్ అవుతుంది? ఎవరు ఇన్వోక్ చేశారు దీన్ని? జేఐటి కంపైలర్ ఇన్వోక్ చేశారు కాబట్టి ఈ మెయిన్ మెథడ్ నుంచి వచ్చిన అవుట్పుట్ ఏదైతే జనరేట్ అవుతుందో ఆ అవుట్పుట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే జేఐటి కంపైలర్ దగ్గరికి వెళ్ళాలి. జేఐటి కంపైలర్ విల్ నాట్ డూ ఎనీథింగ్ విత్ దిస్ రిటర్న్ వాల్యూ.
అంతే కదా. మెయిన్ మెథడ్ ఏదైనా వాల్యూని రిటర్న్ చేసింది అనుకోండి, ఆ మెయిన్ మెథడ్ ని ఎవరైతే ఇన్వోక్ చేస్తారో దాని పేరెంట్, జేఐటి కంపైలర్ ని మెయిన్ మెథడ్ కి పేరెంట్ లా అనుకుందాం. సో ఇప్పుడు మెయిన్ మెథడ్ ని ఎవరు ఇన్వోక్ చేశారు? జేఐటి కంపైలర్ ఇన్వోక్ చేశారు. సో ఈ జేఐటి కంపైలర్ కే కదా మెయిన్ మెథడ్ యొక్క వాల్యూ అనేది రిటర్న్ అవ్వాలి. సో అలా రిటర్న్ అయ్యేటప్పుడు నాకు ఎవరికి రిటర్న్ అవుతుంది అంటే జేఐటి కంపైలర్ కి రిటర్న్ అవుతుంది. సో జేఐటి కంపైలర్ విల్ నాట్ డూ ఎనీథింగ్ విత్ దిస్ పర్టికులర్ రిటర్న్ టైప్. ఏదైతే వాల్యూని రిటర్న్ చేస్తుందో అదేం చేసుకోలేదు. అందువల్ల ఈ మెయిన్ మెథడ్ ని నాన్ రిటర్న్ టైప్ గా మెన్షన్ చేశారు. సో నాన్ రిటర్న్ టైప్ కి కీవర్డ్ ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ వాయిడ్ కీవర్డ్. ఓకేనా. సో ఇందులో మనం డిస్కస్ చేసే టర్మ్స్ అన్ని లైక్ పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్ అని చెప్పేసి వాడుతున్నాం కదా. సో వీటన్నిటి గురించి మనకి పూర్తిగా ముందుగా తెలియదు. సో వీటన్నిటి గురించి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. అండ్ దెన్ మెథడ్ డిక్లరేషన్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. ఈ డూ ప్రాపర్టీస్ అవ్వనిదే ఇది పూర్తిగా అర్థం కాదు మనకి. జస్ట్ ఇప్పుడు గ్లాన్స్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దెన్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకేనా. రిటర్న్ టైప్ ఏంటి, నాన్ రిటర్న్ టైప్ ఏంటి అండ్ కొంతమందికి అర్థం కాదు. విల్ డూ అంతే. సో జస్ట్ ఇప్పుడు గ్లాన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దెన్ స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ గురించి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అండ్ దెన్ వాయిడ్ మీనింగ్ ఏంటంటే ఇట్ షుడ్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ అని మీనింగ్. ఓకేనా. సో మెయిన్ మెథడ్ ఏ వాల్యూని రిటర్న్ చేయకూడదు అని చెప్పేసి డిఫైన్ చేసి పెట్టారు. ఒకవేళ ఇది రిటర్న్ చేస్తే ఏంటి పరిస్థితి? జేఐటి కంపైలర్ కే కదా వాల్యూ వెళ్ళాల్సింది. జేఐటి కంపైలర్ విల్ నాట్ డూ ఎనీ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆర్ అదర్ ఆపరేషన్స్ విత్ దిస్ వాల్యూ. అందువల్ల దీన్ని మెయిన్ మెథడ్ ఏం చేశారు అంటే నాన్ రిటర్న్ టైప్ చేశారు. నెక్స్ట్ మెయిన్. సో ఇట్ ఈస్ ద నేమ్ హ్యాస్ గివెన్ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ జావా. సో జావాని క్రియేట్ చేసేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతారు. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనం ఇక్కడ నేమింగ్ అనేది మెయిన్ అని ఇచ్చు. అండ్ దెన్ పారామీటర్స్, వీటిని ఏమంటారు అంటే దీనిని మనం పారామీటర్స్ అంటాము. సో ఈ పారామీటర్స్ ఏంటి అంటే స్ట్రింగ్ అరే. మనం అరేలో ఎన్ని వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు? మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు కదా. ఈ మల్టిపుల్ వాల్యూస్ లో ఇక్కడ స్ట్రింగ్ అరేని ఎందుకు డిక్లేర్ చేశారు అంటే మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అరేని డిక్లేర్ చేశారు. ఓకేనా. అండ్ అలాగే దానికి స్ట్రింగ్ డేటా టైప్ ఎందుకు తీసుకున్నారు అంటే స్ట్రింగ్ లో మనం ఏ క్యారెక్టర్స్ ని స్టోర్ చేసుకోవచ్చు? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఏ క్యారెక్టర్ నైనా స్టోర్ చేసుకోవచ్చా? ఆ క్యారెక్టర్ అనేది ఇంటీజర్ అవ్వచ్చు, ఫ్లోటింగ్ పాయింట్ అవ్వచ్చు, క్యారెక్టర్ అవ్వచ్చు, ఆల్ఫాబెట్, స్పెషల్ క్యారెక్టర్స్ ఏవైనా అవ్వచ్చు కదా. సో ఎప్పుడైనా యూజర్ జేఐటి కంపైలర్ ద్వారా మెయిన్ మెథడ్ ఇన్వోక్ చేసేటప్పుడు ఏదైనా వాల్యూస్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఓన్లీ ఇంటీజర్ రిక్వైర్మెంట్ ఉండదు, ఫ్లోటింగ్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు, డబుల్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు, క్యారెక్టర్స్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు, లేకపోతే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ యొక్క రిక్వైర్మెంట్ ఉండొచ్చు. రైట్. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో తెలియదు మనకి. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మనం ఇవ్వాలి అంటే కుదరదు. ఎందుకు అంటే ఇక్కడ లెట్స్ సే మనం ఇక్కడ స్ట్రింగ్ కాకుండా ఇంటీజర్ తీసుకున్నాం అనుకుందాం, ఇంట్ అరే ఆఫ్ ఆర్క్స్ అని తీసుకున్నాం అనుకో. ఒకవేళ ఇంట్ అరే ఆఫ్ ఆర్క్స్ తీసుకుంటే మనం ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ యాడ్ చేయొచ్చు? ఓన్లీ ఇంటీజర్ టైప్. ఓన్లీ ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూస్ మనం మాత్రమే మనం యాడ్ చేసుకోవచ్చు. అది ఇక్కడ స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ లో మనం ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా ఇవ్వచ్చు. రైట్. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏదైనా థింగ్ ని స్ట్రింగ్ లో డిఫైన్ చేసినప్పుడు ఆ స్ట్రింగ్ లో ఉన్న దాన్ని రెస్పెక్టివ్ డేటా టైప్ లోకి కన్వర్ట్ చేసుకోవడం చాలా ఈజీ. సో ఎలా కన్వర్ట్ చేసుకుంటాం ఏంటి అని చెప్పేసి నేను చెప్తాను. బట్ ఏదైతే వాల్యూని నువ్వు స్ట్రింగ్ లో ఇస్తావో ఆ స్ట్రింగ్ లో ఉన్న వాల్యూని లెట్స్ సే నేను ఈ స్ట్రింగ్ లో S1 = 123 అని ఇచ్చాను అనుకుందాం. ఇది కూడా ఒక స్ట్రింగే కదా. ఈ స్ట్రింగ్ ఏంటి? ఏ టైప్ ఆఫ్ వాల్యూ? 1 2 3 అనేది ఒక ఇంటీజర్ టైప్ కదా. సో దాన్ని మనం ఇట్స్ రెస్పెక్టివ్ డేటా టైప్ లోకి కన్వర్ట్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఈవెన్ ఫ్లోట్ ఇచ్చినా, డబుల్ వాల్యూ ఇచ్చినా, ఒక సింగిల్ క్యారెక్టర్ అయినా ప్రాబ్లం లేదు, లేకపోతే ఇంకేదైనా బూలియన్ అయినా ప్రాబ్లం లేదు. ఏ డేటా టైప్ అయినా మనం స్ట్రింగ్ లో అసైన్ చేయొచ్చు. అండ్ ఆ స్ట్రింగ్ లో ఇచ్చిన వాల్యూని రెస్పెక్టివ్ డేటా టైప్ లోకి కన్వర్ట్ చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్. సో ఇలా రెస్పెక్టివ్ డేటా టైప్ లోకి కన్వర్ట్ చేయడాన్ని మనం పార్సింగ్ అంటాం. సో స్ట్రింగ్ లో ఉన్న డేటాని రెస్పెక్టివ్ ప్రిమిటివ్ డేటా టైప్ లోకి కన్వర్ట్ చేయడాన్ని పార్సింగ్ అంటాం.
సో ఇలా పార్సింగ్ ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూనైనా ఇచ్చే స్కోప్ అనేది డైనమిక్ గా ఉండాలి కదా. యూజర్ ఇచ్చే ఇన్పుట్స్ ని యూజర్ ఇచ్చే ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి నచ్చినట్టుగా ఇవ్వాలా, లేకపోతే మనం డిసైడ్ చేయాల్సి ఉంటుందా? వాళ్ళకి నచ్చినట్టు యూజర్ డిసైడ్ చేయాలి ఏ ఇన్పుట్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. సో అలా వాళ్ళకి నచ్చిన ఇన్పుట్ ఇవ్వాలి అంటే మనం స్ట్రింగ్ ని యూజ్ చేసుకుంటే బెటర్. అండ్ అలాగే వాళ్ళు అరేని ఎందుకు డిక్లేర్ చేశారు అంటే మల్టిపుల్ వాల్యూస్, ఒక యూజర్ కి 2 ఇన్పుట్స్ మాత్రమే ఇవ్వాలనుకుంటాడు, ఇంకొక యూజర్ 3 ఇన్పుట్స్ ఇవ్వాలి అనుకుంటాడు, ఇంకొక యూజర్ 4, 5 డిపెండ్స్ అపాన్ దేర్ రిక్వైర్మెంట్. they'll choose number of values. సో ఏ వాల్యూ మనము అన్ని సేమ్ టైప్ ఇవ్వం కదా మ్యామ్. అరే అని అన్నప్పుడు ఓన్లీ సిమిలర్ టైప్ ఆఫ్ డేటానే స్టోర్ చేసుకుంటుంది కదా. స్ట్రింగ్ లో బట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇవ్వచ్చు కదా మనం. లెట్స్ సే మనం స్ట్రింగ్ లో స్ట్రింగ్ s ఈక్వల్స్ టు ట్రూ అని అసైన్ చేయొచ్చా నేను? ట్రూ అని ఇస్తే ఇక్కడ కీవర్డ్ లో మెన్షన్ చేయదు. అది మనం సింగిల్ కొటేషన్స్ లో ఎప్పుడైతే మెన్షన్ చేస్తామో అదొక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ లా ట్రీట్ చేస్తుంది. అవును. ఈ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ మనకి తెలిసినంత వరకు ఇదేంటి బూలియన్ టైప్ ఆఫ్ వాల్యూ. బూలియన్ టైప్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. కన్వర్షన్ ఈజీగా ఉంటుంది అని చెప్పి స్ట్రింగ్ డేటా టైప్ అండ్ అలాగే అరేని డిక్లేర్ చేస్తున్నారు అన్నమాట. ఓకేనా? yes ma'am. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ గురించి ఇది చాలు. మనం మెథడ్ అంటే ఏంటి, స్టాటిక్ నాన్ స్టాటిక్ డిఫరెన్సెస్ తెలిసిన తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? మ్యామ్ ఒకసారి కంపైల్ టైం రన్ టైం అంటే చెప్తారు మేడం? ఓకే. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా బైట్ కోడ్ జనరేషన్. సో దిస్ ఈస్ మై సోర్స్ కోడ్ అండ్ ఈ సోర్స్ కోడ్ ని మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసిన దాన్ని సోర్స్ కోడ్ అంటాం. అండ్ ఈ సోర్స్ కోడ్ ని మనం డైరెక్ట్ గా రన్ చేయలేము మా జావాలో. డైరెక్ట్ గా రన్ చేయకుండా ఇంటర్మీడియట్ ద్వారా మనం రన్ చేస్తాం, రిజల్ట్స్ ని గెట్ చేస్తాం. సో ఈ బైట్ కోడ్ ని ఈ సోర్స్ కోడ్ ని మనం కంపైలేషన్ ఫేజ్ లోకి పంపించాల్సి ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు జనరేట్ అ బైట్ కోడ్, ఒక బైట్ కోడ్ ని మనం జనరేట్ చేయాలి అంటే కంపైలేషన్ ఫేజ్ లోకి పంపించాలి. సో ఈ కంపైలేషన్ ఫేజ్ లోకి పంపించాలి అంటే మనం యూజ్ చేసే టూల్ జావాసీ టూల్ విచ్ ఇస్ అ జావా కంపైలర్. సో ఈ జావా కంపైలర్ స్పేస్ sample.java ఏదైతే సోర్స్ కోడ్ కి నేమింగ్ ఇస్తావో ఆ నేమింగ్ ని నువ్వు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని మనం కంపైల్ టైం అంటాం. ఈ ప్రాసెస్ ఉంది చూసారా, అర్థమవుతుందా? దీన్ని మనం కంపైలేషన్ ఫేజ్ అంటాం. దిస్ ఇస్ నథింగ్ బట్ కంపైల్ టైం. నానా అర్థమైందా మీకు? yes ma'am. ఓకే. రన్ టైం కూడా చెప్తున్నా. సో బైట్ కోడ్ జనరేట్ అయింది కదా. సో ఈ బైట్ కోడ్ ని జనరేట్ చేసిన తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేస్తాం కదా. సో నా ప్రాసెస్ లో ఈ ఇంటర్ప్రిటేషన్ ఫేజ్ ని మనం రన్ టైం అంటాం. దాని ఇంటర్ప్రిటేషన్ ఫేజ్ అని ఎందుకు అన్నారు అంటే లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ఇంటర్ప్రిటేషన్ ఫేజ్ అన్నారు. దాన్ని ఇంకొక నేమ్ తో మనం ఏమంటాము అంటే రన్ టైం అంటాం, విచ్ ఇస్ నథింగ్ బట్ ఎగ్జిక్యూషన్ ఫేజ్. మన బైట్ కోడ్ జనరేట్ అయింది కాస్త మనం రన్ చేస్తాం కదా. జావా అనే టూల్ ని యూజ్ చేసుకుని జావా స్పేస్ క్లాస్ నేమ్ నా డాట్ క్లాస్ ఫైల్ ఏదైతే జనరేట్ అయిందో ఆ నేమ్ తో మనం అసైన్ చేయాల్సి ఉంటుంది. వెన్ వి క్లిక్ ఆన్ ఎంటర్, ఇంటర్ప్రిటేషన్ ఫేజ్ విల్ స్టార్ట్ అండ్ ఈ ఇంటర్ప్రిటేషన్ ఫేజ్ ని మనం ఇంకొక నేమ్ తో రన్ టైం అంటాం. ఓకేనా? దిస్ ఇస్ మై కంపైల్ టైం and this is my runtime. అర్థమైందా? yes ma'am. పర్ఫెక్ట్. ఇంకేమైనా డౌట్స్? స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ కొంతమందికి అర్థం కాకపోతే జస్ట్ లీవ్ ఇట్. మనం స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ డిఫరెన్సెస్ అండ్ అలాగే మెథడ్ డిక్లరేషన్ ఎలా ఉండాలి ఏంటి, జస్ట్ మెథడ్స్ గురించి మనం తెలుసుకున్న వెంటనే స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేద్దాం మళ్ళీ.
బికాస్ ఇందులో మనకి చాలా తెలియని కీవర్డ్స్ ఉన్నాయి కదా, వాటి పర్పస్ ఏంటో కూడా మనకు తెలియదు. ఇంకా డోంట్ వరీ అబౌట్ దట్, జస్ట్ లీవ్ ఇట్ ఇఫ్ యూ డు నాట్ అండర్స్టాండ్. ఈ జేడీకే జేఆర్ఈ జేవిఎం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మ్యామ్? బట్ మనకి ఇప్పుడు వెంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు మా. వన్స్ Okay. మనం ప్రోగ్రామ్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం ఫెమిలియర్ అవుతాం కదా మనం ప్రోగ్రామ్స్ తో. ఎస్ ప్రోగ్రామ్స్ తో ఫెమిలియర్ అయిన తర్వాత మనం జేడీకే ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేస్తే మీరు ఈజీగా ఇంటరాక్ట్ అవ్వగలరు దాని గురించి. ఓకే. సో అందుకోసం ఆ జేడీకే ఆర్కిటెక్చర్ ని కొంచెం హోల్డ్ లో పెట్టేస్తాం. ఏఆర్జేఎస్ అంటే ఏంటి మేడం అక్కడ? ఆర్గ్యుమెంట్స్ ఏఆర్జిఎస్ అని. ఓకే దిస్ ఇస్ అ వేరియబుల్ నేమ్. లెట్స్ సే మనం ఇంట్ ఏ అని ఇస్తాం కదండి, అలాగే ఇక్కడ Yes, ma'am. స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఆర్గ్యుమెంట్స్ అని మీ చెప్తున్నాం అంతే. ఆర్క్స్ మనం ఇక్కడ ఆర్క్స్ అనే ఇవ్వాలని రూల్ లేదు, మీ నేమ్ అయినా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ జస్ట్ ఒక వేరియబుల్ నేమ్ అంతే. ఆ వేరియబుల్ నేమ్ మనం ఏదైనా ఇవ్వచ్చు. ఓకే మేడం. మనం ఇక్కడ స్ట్రింగ్ అనే డేటా టైప్ ని మెన్షన్ చేసాం కదా, ఆ డేటా టైప్ పక్కనే మనం వేరియబుల్ ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ వేరియబులే ఇది. ఇంకా అమ్మా, ఇంకెవరికైనా డౌట్స్? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? Guys, No, if you ma'am. do not have any doubts, you all can leave. మేడం నోట్స్ షేర్ చేస్తారా? షేర్ చేస్తాను. వన్స్ మనకి వేరియబుల్స్ కంప్లీట్ అయిపోయాయి కదా, నెక్స్ట్ మెథడ్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ డిఫరెన్సెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను నోట్స్ షేర్ చేసేస్తాను మీకు. ఓకే. నిన్న మీరు అరేస్ చెప్పేటప్పుడు ఇంకొక ఇనిషియలైజేషన్ కూడా ఐ మీన్ అరే డిక్లరేషన్ ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి న్యూ ఆపరేటర్ యూస్ చేశారు కదా మ్యామ్. ఆ లైన్ ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఆ లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ గురించి మీకు తెలియాల్సి ఉంటుంది ఇంటర్నల్ గా. ఓకే. సో దట్ ఈస్ నథింగ్ బట్ అరే అనేది ఒక టైప్ ఆఫ్ క్లాస్ మా. ఈ క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం ఇండైరెక్ట్ గా. అక్కడ మనం దాన్ని ఎక్కడ చూస్తాము అంటే ప్రోగ్రామింగ్ లో చెప్తారు బాగా క్లియర్ గా. జస్ట్ ఇప్పుడు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏమేమి ఉంటాయి, వాటిని ఎలా డిక్లేర్ చేయాలి అన్నది మాత్రమే మనం ఇందులో చూస్తాం. అండ్ అరేస్ అంటూ మీకు సపరేట్ గా ఒక టాపిక్ ఉంటుంది, చాలా బిగ్ టాపిక్. మేబీ యూ విల్ డిస్కస్ వన్ వీక్ ఓన్లీ అరేస్ ని బేస్ చేసుకుని. అందులో అరేస్ ని ఎలా డిక్లేర్ చేయాలి, ఎన్ని రకాలుగా డిక్లేర్ చేయొచ్చో కూడా చెప్తారు. నేను ఇక్కడ చెప్పింది ఓన్లీ 2 ways. అక్కడ చాలా రకాలుగా చెప్తారు. ఇప్పుడే తెలుసుకుంటే బుర్ర పాడైపోతుంది నాకు తెలిసి. కొంచెం లోడ్ పెంచుకోకండి మైండ్ లో, లీవ్ ఇట్. జస్ట్ నాన్ ప్రిమిటివ్ వీటి గురించి తెలిస్తే చాలు మనకి. అండ్ దెన్ మీరు నంబర్స్ మీద ప్రోగ్రామ్స్ చేస్తారు. ఈ నెంబర్స్ ప్రోగ్రామ్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ నంబర్ కన్వర్షన్స్ వస్తాయి. ఒక టైప్ లో ఉన్నదని డెసిమల్ వాల్యూస్ ఉంటాయి, అండ్ అలాగే హెక్సాడెసిమల్ వాల్యూస్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా కన్వర్ట్ చేయాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ అంటే బైనరీ నుంచి డెసిమల్ కి, ఆక్టాకి, ఆ టైప్ లోకి నంబర్ కన్వర్షన్స్ ఉంటాయి. అండ్ మెథడ్స్ లో ప్రోగ్రామ్స్ చేయడం, ఇవన్నీ ఎక్కడ చూస్తారు అంటే ప్రోగ్రామింగ్ లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే. గైస్, కొంతమంది నాకు తెలిసి నిద్రపోతున్నారేమో. ఈ పార్ట్ అనేది కొంచెం థియరీ పార్టే, కొంచెం నిద్ర వచ్చే టాపిక్, కానీ వినాలి, తప్పదు.
ఎందుకంటే మనం ఏదైనా లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకి థియరీ నాలెడ్జ్ ఉంటే తప్ప మనం ప్రాక్టికల్ గా అప్లై చేయలేం. సో బీ కేర్ఫుల్ అండ్ లిసన్ టు దిస్. సో వింటేనే మనకు అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. మనం ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి అంటే కష్టం అవుతుంది తర్వాత. వన్స్ మనం మెథడ్స్ అండ్ స్టాటిక్ నాన్ స్టాటిక్ డిఫరెన్సెస్ తెలుసుకున్న తర్వాత డైరెక్ట్ గా మనం ప్రోగ్రామ్స్ లోకి ఎంటర్ అయిపోతాం. ఇవి వింటేనే మనం ప్రోగ్రామ్స్ చేయగలం. ఓకేనా? డోంట్ నెగ్లెక్ట్ ఇట్. If you do not have any doubts, you can leave, ma'am. ఓకే మ్యామ్. బాయ్ మ్యామ్. Bye, ma'am. Good night.